హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో అరేస్ గురించి కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేసాం. సో వాట్ ఈస్ అరేస్ అండ్ పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అరేస్ అని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూసాం. అదేవిధంగా అరేస్ మీద ప్రోగ్రామ్స్ కూడా చూసాం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం లింక్డ్ లిస్ట్ అండ్ ప్రోగ్రామ్స్ అదంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఏ లింక్డ్ లిస్ట్? సో ఈ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఫస్ట్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే, సో లింక్డ్ లిస్ట్ కూడా మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. లైక్ అరేస్, స్టాక్, క్యూ లాగా లింక్డ్ లిస్ట్ కూడా మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అని ఎందుకంటామంటే ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్స్గా అరేంజ్ అవుతాయి అనమాట. సో సీక్వెన్స్గా ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అవుతాయి అన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్గా అరేంజ్ అవుతాయి అన్నమాట. సో ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ మేడప్ ఆఫ్ నోడ్స్. సో లింక్డ్ లిస్ట్లో ఏంటంటే, సో అరేస్లో ఎలా అయితే మనకు సీక్వెన్షియల్గా ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయో, సో ఈ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే నోడ్స్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాం. సో ఆ నోడ్స్ అనేవి త్రూ లింక్స్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో త్రూ లింక్స్ ఒక నోడ్కి ఇంకో నోడు త్రూ లింక్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం అరేలో ఏంటంటే ఇండెక్స్లో వాల్యూని ఇస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే నోడ్స్, మేడప్ ఆఫ్ నోడ్స్. సో లింక్డ్ లిస్ట్ అనేది మేడప్ ఆఫ్ నోడ్స్. ఈచ్ నోడ్ కంటైన్స్ డేటా అండ్ రెఫరెన్స్ టు నెక్స్ట్ నోడ్. సో ప్రతి ఒక్క నోడ్లో ఏంటంటే లింక్డ్ లిస్ట్లో టూ థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి డేటా, ఏ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటామో ఆ డేటా ఉంటుంది, అండ్ ఇంకో థింగ్ వచ్చేసి రెఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్ అనమాట. సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ నెక్స్ట్ నోడ్కి ఈ ప్రీవియస్ నోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా నోడ్స్ అనేవి త్రూ లింక్స్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దాన్ని మనం లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. సో నాట్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమొరీ. సో అరేలో ఏంటంటే కాంటిగ్యూస్ మెమొరీలో మనకి ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి అనమాట. బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే సో నాట్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమొరీ. సో సింపుల్గా లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చరు, సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా లింక్డ్ లిస్ట్ మెయిన్గా మనకి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నోడ్స్ అనమాట. సో నోడ్స్లో టూ థింగ్స్ ఉంటాయి, ఒకటి డేటా, ఇంకోటి రెఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్. సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ నోడ్ అనేది నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అవుతుంది. అండ్ లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ కూడా కాంటిగ్యూస్ మెమొరీలో స్టోర్ అవ్వనమాట. లైక్ అరేలో ఎలా అయితే కాంటిగ్యూస్ మెమొరీలో స్టోర్ అవుతాయో, ఇక్కడ నాట్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమొరీ. సో లింక్డ్ లిస్ట్ అనేది మేడప్ ఆఫ్ నోడ్స్ అని చెప్పేసి చెప్పాము. సో నోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో నోడ్లో ఏముంటుంది మనకి అని చెప్పేసి చూస్తే, సో నోడ్లో మనకి మెయిన్గా టూ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి డేటా, ఇంకోటి నెక్స్ట్ పాయింటర్ అనమాట. సో ఇక్కడ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా ఒక నోడ్, డేటా నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇదంతా ఒక నోడ్ అండ్ ఇది ఇంకో నోడ్. సో ఫర్దర్గా నోట్స్ లేకపోతే నల్ అని చెప్పేసి పెట్టేస్తాం. సో ఇక్కడ టూ నోడ్స్ ఉన్నాయి. సో ఆ టూ నోడ్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయంటే, సో ఇక్కడ యారో ఉంది కదా, సో దాన్ని మనం లింక్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ లింక్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, ఈ సెకండ్ నోడ్ అడ్రస్ ఏదైతే ఉందో, సో దాన్ని ఇక్కడ నెక్స్ట్ అనే పాయింటర్లో స్టోర్ చేస్తాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ అనే పాయింటర్ ఏదైతే ఉందో, సో ఫర్దర్గా ఉన్న నోడ్స్ అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో దానివల్ల ఒక నోడ్ ఇంకో నోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఇది మనకి నోడ్ స్ట్రక్చరు. సో నోడ్ ఈక్వల్స్ టు డేటా ప్లస్ నెక్స్ట్ పాయింటర్. నోడ్లో మెయిన్గా టూ థింగ్స్ ఉంటాయి, ఒకటి డేటా, ఇంకోటి నెక్స్ట్ పాయింటర్ అనమాట. సో డేటాలో మనం ఏ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ పాయింటర్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏదైతే నోడ్ ఉందో రిప్రజెంటేషన్లో, సో ఈ డేటాలో ఏంటంటే సపోజ్ ఒక 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో డేటా ప్లేస్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. సో ఈ నెక్స్ట్లో ఏం స్టోర్ చేస్తాం, నెక్స్ట్లో ఏం ప్లేస్ చేస్తామంటే ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం ఈ నెక్స్ట్ నోడ్. అండ్ నెక్స్ట్ సెకండ్ నోడ్లో కూడా డేటాలో యాక్చువల్ వాల్యూని ప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్లో కూడా ఫర్దర్గా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఒక నోడు ఇంకో నోడు కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో లాస్ట్ నోడ్లో ఫర్దర్గా నోడ్స్ ఏం లేకపోతే సో నల్ పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ ప్లేస్లో సింపుల్గా నల్కి పాయింట్ అవుట్ అవుతున్నట్టుగా మనం ఇండికేట్ చేస్తాం అనమాట.
సో ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన 2 థింగ్స్ ఉంటాయి ఎవ్రీ నోడ్లో. ఒకటి డేటా అండ్ ఇంకోటి నెక్స్ట్ పాయింటర్ అనమాట. సో డేటాలో యాక్చువల్ వాల్యూ ఇస్తాం, ఏ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ పాయింటర్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే నోడ్స్ కనెక్ట్ అవుతాయి అనమాట త్రూ లింక్స్. సో ఇది మనకి నోడ్ స్ట్రక్చర్. సో ఇక్కడ కీ ఐడియా ఏంటంటే అరేస్లో మూవ్ యూజింగ్ ఇండెక్స్, బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే మూవ్ యూజింగ్ లింక్స్ అనమాట. సో అరేలో మనం ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా మనం ఎలా చేస్తామంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ చేస్తాం. సో ఎందుకంటే మనకి 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది అండ్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం వాల్యూని స్టోర్ చేస్తాం కంటిన్యూస్గా. అండ్ ఆ ఇండెక్స్ వాల్యూస్ బేస్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేసుకోగలుగుతాం అరేలో స్టోర్ చేసిన ఎలిమెంట్స్. బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ కాకుండా యూజింగ్ లింక్స్ అనమాట. సో మూవ్ యూజింగ్ లింక్స్. సో నెక్స్ట్ పాయింటర్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం కాబట్టి సో ఆ విధంగా మనకి నోడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ లింక్స్ మనం యాక్సెస్ చేసుకోవడం కానీ ఆ లింక్ మ్యానిపులేషన్స్ చేయడం కానీ సో అవంతా కూడా పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఇది మనకు కీ ఐడియా. అరేలో ఏంటంటే ఇండెక్స్ అనమాట. సో ఇండెక్స్ బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవడం అదంతా ఉంటుంది. సో లింక్డ్ లిస్ట్లో ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లింక్స్. సో ఇది బేసిక్ కీ ఐడియా. సో ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే డైనమిక్ సైజ్ ఉంటుంది లింక్డ్ లిస్ట్లో అండ్ ఇన్సర్షన్ డిలీషన్ కూడా ఈజీగా ఉంటుంది. నో షిఫ్టింగ్ రిక్వైర్డ్. సో షిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో పర్టికులర్ పొజిషన్లో మనకు లింక్ మ్యానిపులేషన్స్ చేసి ఇన్సర్షన్ కానీ అదంతా కూడా చేయొచ్చు అనమాట. సో షిఫ్టింగ్ అనేది రిక్వైర్డ్ ఉండదు అండ్ ఇన్సర్షన్ డిలీషన్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో డైనమిక్ సైజ్ అనమాట. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి నో ర్యాండమ్ యాక్సెస్, ఎక్స్ట్రా మెమొరీ ఫర్ పాయింటర్. సో డిసడ్వాంటేజెస్లో సో మనకి నోడ్లో 2 థింగ్స్ ఉంటాయి కదా, డేటా అండ్ పాయింటర్ ఉంటుంది నెక్స్ట్ పాయింటర్. సో డిసడ్వాంటేజ్ అంటే ఎక్స్ట్రా మెమొరీ ఫర్ దట్ నెక్స్ట్ పాయింటర్. అదేవిధంగా నో ర్యాండమ్ యాక్సెస్ కూడా ఉండదు అనమాట, ర్యాండమ్ యాక్సెస్ కూడా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి మనకి లింక్డ్ లిస్ట్. సింగిలీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్, అదేవిధంగా సర్కులర్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో ఇవి 3 టైప్స్, మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి లింక్డ్ లిస్ట్లో, సింగిలీ, డబ్లీ అండ్ సర్కులర్ అనమాట. సో సింగిలీ లింక్డ్ లిస్ట్ అంటే సో ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామో సో ఆ రిప్రజెంటేషన్ అదంతా కూడా సింగిలీ లింక్డ్ లిస్ట్ అనమాట. సో ఎవ్రీ నోడ్లో డేటా ఉంటుంది అండ్ పాయింటర్ టు నెక్స్ట్ నోడ్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ నోడ్లో ఒక 2 థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి డేటా అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో ట్రావర్సల్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అనమాట సింగిలీ లింక్డ్ లిస్ట్లో. ట్రావర్స్ చేయడానికి ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో రిప్రజెంటేషన్ చూసుకుంటే సేమ్ మనకి ప్రతి నోడ్లో డేటా ఉంటుంది అండ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది, డేటా నెక్స్ట్ నోడ్ అడ్రస్. సో ఇక్కడ 10 అనే నోడ్లో డేటాలో 10 ఉంది అండ్ ఇక్కడ ఏదైతే డాట్ ఉందో అది 20 నోడ్ అడ్రస్ ఉంటుంది. అండ్ ఇక్కడ 20 నోడ్లో డేటాలో 20 ఉంది అండ్ ఇక్కడ డాట్ ఉన్న ప్లేస్లో 30 నోడ్ అడ్రస్ ఉంటుంది. అండ్ ఇక్కడ 30 నోడ్లో డేటాలో 30 ఉంటుంది, ఇక్కడ డాట్ ఉన్న ప్లేస్లో ఫర్దర్గా నోట్స్ లేవు కాబట్టి సింపుల్గా నల్కి పాయింట్అవుట్ చేస్తాం. సో ఈ విధంగా సింగిల్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది అనమాట. సో త్రూ లింక్స్ మనం ఒక నోడ్కి ఇంకో నోడ్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ పాయింటర్ బేస్ చేసుకొని ఒక నోడ్ ఇంకో నోడ్ కనెక్ట్ అవుతుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే సింపుల్గా ఈచ్ నోడ్ కంటైన్స్ డేటా అండ్ పాయింటర్ టు నెక్స్ట్ నోడ్, అంతే సింపుల్గా. డేటా ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ ఉంటుంది. సో ఇది మనకి రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ 10, 20, 30 నల్ అని చెప్పేసింది కదా. సో ఇది బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో నెక్స్ట్ డబ్లీ లింక్డ్ లిస్ట్ అంటే సో డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే ప్రతి నోడ్లో మనకి 3 థింగ్స్ ఉంటాయి అనమాట. సో మామూలుగా సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏముంటుంది, 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి డేటా, ఇంకోటి నెక్స్ట్ పాయింటర్, నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్. బట్ ఇక్కడ ఏంటంటే 3 థింగ్స్ ఉంటాయి డబ్లీ లింక్డ్ లిస్ట్లో. డేటా ఉంటుంది, పాయింటర్ టు నెక్స్ట్ నోడ్ అండ్ పాయింటర్ టు ప్రీవియస్ నోడ్. సో డేటాతో పాటు సింగిల్ లింక్డ్ లిస్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే డేటా, నెక్స్ట్ నోడ్ అడ్రస్ అండ్ ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రావర్సల్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో చేయొచ్చు, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా చేయొచ్చు అనమాట. సో మామూలుగా సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ట్రావర్సల్ ఏంటంటే ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే ప్రతి నోడ్లో 3 థింగ్స్ ఉంటాయి, ఒకటి డేటా
అండ్ ఇంకోటి పాయింటర్ టు ప్రీవియస్ నోడ్ అండ్ ఇంకోటి పాయింటర్ టు నెక్స్ట్ నోడ్. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క నోడ్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ రెండు ఉంటాయి కాబట్టి సో ట్రావర్సల్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు, అదేవిధంగా బ్యాక్వర్డ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ రిప్రజెంటేషన్ చూసుకుంటే సో ఇనిషియల్ ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఉండదు కాబట్టి సో పాయింటర్ టు ప్రీవియస్ నోడ్. సో ఇక్కడ ప్రీవియస్ నోడ్ ప్లేస్లో ప్రీవియస్ పాయింటర్ ప్లేస్లో నల్కి పాయింట్అవుట్ చేస్తాం అండ్ నెక్స్ట్ పాయింటర్ ప్లేస్లో సింపుల్గా 20 నోడ్ అడ్రస్ ప్లేస్ చేస్తాం. అండ్ 20 నోడ్లో కూడా డేటాలో 20 ఉంటుంది. సో ప్రీవియస్ పాయింటర్ ప్లేస్లో ఏం చేస్తాం, ప్రీవియస్ నోడ్ అడ్రస్ ప్లేస్లో 10 నోడ్ అడ్రస్ ప్లేస్ చేస్తాం అండ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ ప్లేస్లో 30 నోడ్ అడ్రస్ ప్లేస్ చేస్తాం. అదేవిధంగా 30 నోడ్లో కూడా డేటాలో 30 ఇస్తాం, అదేవిధంగా ప్రీవియస్ నోడ్ అడ్రస్లో 20 నోడ్ అడ్రస్ ఇస్తాం, నెక్స్ట్ నోడ్ అడ్రస్లో ఫర్దర్గా నోట్స్ లేవు కాబట్టి నల్కి పాయింట్అవుట్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతి నోడ్లో డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి డేటా అండ్ మిగతా 2 వచ్చేసి ప్రీవియస్ నోడ్ అడ్రస్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్స్. సో ఇక సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ లింక్డ్ లిస్ట్కి డబ్ల్యూ లింక్డ్ లిస్ట్కి. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే ఓన్లీ నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ ఉంటుంది అనమాట, పాయింటర్ టు నెక్స్ట్ నోడ్ ఉంటుంది. బట్ ఇక్కడ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అండ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ట్రావర్సల్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు పాసిబుల్ అవుతాయి అనమాట. సో ఈ సింపుల్గా డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. సో వీటి మీద మనం ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ జస్ట్ కాన్సెప్చువల్ ఐడియా కోసం ఇక్కడ బ్రీఫ్గా చూసి తర్వాత ప్రోగ్రామ్స్ చూస్తే ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో మనకు 3 టైప్స్ ఉంటాయి లింక్డ్ లిస్ట్: సింగిలీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో సింగిలీలో ఏముంటుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. డబ్లీలో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ నోడ్ 2 అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏం జరుగుతుంది అంటే సో లాస్ట్ నోడ్ కనెక్ట్స్ బ్యాక్ టు ఫస్ట్ నోడ్. సో లాస్ట్ నోడ్ అనేది మళ్ళీ మనం మామూలుగా సింగిలీ లింక్డ్ లిస్ట్లో అని డబ్లీ లింక్డ్ లిస్ట్లో అని లాస్ట్ నోడ్కి ఏం చేస్తాం, నల్కి పాయింట్అవుట్ చేస్తాం, ఎందుకంటే ఫర్దర్గా నోట్స్ ఉన్నావు కాబట్టి నల్కి పాయింట్అవుట్ చేస్తాం. బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే లాస్ట్ నోడ్ మళ్ళీ హెడ్ నోడ్, ఏదైతే ఫస్ట్ నోడ్ని హెడ్ నోడ్ అంటాం మనం, సో మళ్ళీ ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తాం. లాస్ట్ నోడ్ కనెక్ట్స్ బ్యాక్ టు ఫస్ట్ నోడ్. సో ఈ లాస్ట్ నోడ్ని మనం డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో నల్కి పాయింట్అవుట్ చేస్తాం, ఫర్దర్గా నోట్స్ లేవు కాబట్టి. అండ్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో కూడా నల్కి పాయింట్అవుట్ చేస్తాం. బట్ ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏం చేస్తామంటే నో నల్ అట్ ఎండ్. సో ఇక్కడ నో నల్ అట్ ఎండ్. సో ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్ని మళ్ళీ ఫస్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో మనకి నేమ్లోనే ఉంది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి. సో ఈ విధంగా సర్క్యులర్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 30 నోడ్ ఏదైతే ఉందో సో దాన్ని మనం నల్కి పాయింట్అవుట్ చేయకుండా మళ్ళీ ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తాం అనమాట. సో లాస్ట్ నోడ్ని ఫస్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తాం. ఇట్ ఫార్మ్స్ ఏ సైకిల్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, సైకిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ రిప్రజెంటేషన్ చూస్తే 10 అనే నోడ్ 20కి కనెక్ట్ అయింది, 20 నోడ్ 30కి కనెక్ట్ అయింది, 30 అనేది లాస్ట్ నోడ్. సో లాస్ట్ నోడ్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో డబ్లీ లింక్డ్ లిస్ట్లో నల్కి పాయింట్అవుట్ చేస్తాం. బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే లాస్ట్ నోడ్ని మళ్ళీ ఫస్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే సైకిల్ ఫామ్ చేస్తుంది. సో మనకి పేరులో కూడా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో సర్క్యులర్గా రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని మీద కూడా మనం ప్రోగ్రామ్ అయితే చూద్దాం, దానివల్ల ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇది మనకి కంప్లీట్గా బ్రీఫ్ కాన్సెప్చువల్ ఐడియా అబౌట్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం. సో లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ నోడ్స్. సో నోడ్లో ఏముంటుంది, డేటా ఉంటుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సో అరేస్ లాగా కంటిన్యూస్ మెమొరీలో మనకి ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వదు అండ్ ఇండెక్స్ బేస్ చేసుకొని కూడా యాక్సెస్ చేసుకోం. సో త్రూ లింక్స్ మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. నోడ్ స్ట్రక్చర్ చూసుకుంటే సింపుల్గా 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి డేటా అండ్ ఇంకోటి నెక్స్ట్ పాయింటర్, నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్. సో అదేవిధంగా కీ ఐడియా చూసుకుంటే అరేస్ అనేవి ఇండెక్స్ బేస్ చేసుకొని మనం పర్ఫామ్ చేస్తాం, యాక్సెస్ చేసుకోవడం అదంతా కూడా. సో లింక్డ్ లిస్ట్లో ఏంటంటే త్రూ లింక్స్ మనం యాక్సెస్ చేసుకోవడం అదంతా కూడా చేస్తాం. సో అడ్వాంటేజెస్ కూడా చూసుకున్నాం. డైనమిక్ సైజ్ కానీ ఇన్సర్షన్ డిలీషన్ ఈజీ ఉంటుంది అండ్ షిఫ్టింగ్ కూడా రిక్వైర్ ఉండదు. డిసడ్వాంటేజెస్లో ర్యాండమ్ యాక్సెస్ ఉండదు అండ్ ఎక్స్ట్రా మెమొరీ ఫర్ పాయింటర్. సో టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ కూడా చూసాం, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, అదేవిధంగా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో చూసుకుంటే సింపుల్గా ప్రతి నోడ్లో డేటా ఉంటుంది అండ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ ఉంటుంది.
డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే 3 థింగ్స్ ఉంటాయి ప్రతి నోడ్లో. ఒకటి డేటా, ఇంకోటి ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్, ఇంకోటి నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్. సో ఫైనల్గా సర్కులర్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే లాస్ట్ నోడ్ని నల్కి పాయింట్అవుట్ చేయకుండా సో దాన్ని మళ్ళీ ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తాం అనమాట. సో లాస్ట్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్కి కనెక్ట్ అవుతుంది, దానివల్ల సైకిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మనకు సర్కులర్ లింక్డ్ లిస్ట్. సో ఇది మనకు మొత్తం బ్రీఫ్గా లింక్డ్ లిస్ట్ కాన్సెప్చువల్ ఐడియా అనమాట. సో ఇప్పుడైతే విఎస్ కోడ్లో ప్రోగ్రామ్స్ అయితే చూద్దాం. దానివల్ల ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ విఎస్ కోడ్లో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంచాను. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తే సో ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట కాన్సెప్ట్ పైన. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ట్రావర్సల్ అనమాట. సో ట్రావర్సల్ అంటే సింపుల్గా నోట్స్ అన్నీ కూడా విజిట్ చేసి లింక్డ్ లిస్ట్ని డిస్ప్లే చేయడం అనమాట. సో లింక్డ్ లిస్ట్లో ఉన్న ప్రతి నోడ్ని కూడా విజిట్ చేసి లింక్డ్ లిస్ట్ని ఫైనల్గా డిస్ప్లే చేయడం ట్రావర్సల్ అని చెప్పేసి అంటాం. సో ఎలా ట్రావర్స్ అవ్వాలి, సో లింక్డ్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా ట్రావర్స్ అయ్యి డిస్ప్లే చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రావర్సల్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్ నోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క నోడ్లో 2 థింగ్స్ ఉంటాయి మనకి. ఒకటి డేటా, ఇంకోటి నెక్స్ట్ పాయింటర్ అనమాట. నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, క్లాస్ యూజ్ చేసి నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ అంటే ఏంది, మనం బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం అనమాట. క్లాస్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం బ్లూ ప్రింట్. సో దానివల్ల ఏమవుతుంది, ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ప్రీవియస్గా కూడా ఎగ్జాంపుల్ చెప్పాము కదా. సో క్లాస్కి ఒక కార్ బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ బ్లూ ప్రింట్ మనం మల్టిపుల్ కార్స్ అనేవి డిజైన్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఇనిషియల్గా మనం ఒక నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసామంటే సో ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఫర్దర్గా మనం మల్టిపుల్ నోట్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు. ఎలా క్రియేట్ చేసాం, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల మనం మల్టిపుల్ నోట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇనిషియల్గా నేను స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇనిషియల్గా ఇక్కడ నోట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో నోట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డేటా, ఇంకోటి వచ్చేసి నెక్స్ట్. సో ఇది మనకి నోడ్ స్ట్రక్చర్. సో ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ప్రతి నోడ్లో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి డేటా అండ్ ఇంకోటి నెక్స్ట్. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నా, కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తున్నా. సో కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి, టు ఇనిషియలైజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ క్లాస్. సో క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, క్లాస్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో సో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. మనం మళ్ళీ మాన్యువల్గా కన్స్ట్రక్టర్ని కాల్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తున్నాను, ఆబ్వియస్గా మనకి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి సెల్ఫ్ ఉంటుంది టు ఇండికేట్ కరెంట్ ఇన్స్టాన్స్, అండ్ డేటా అని చెప్పేసి ఇంకో పారామీటర్ తీసుకుంటున్నాం. సో ఎందుకంటే మనకి నోడ్లో డేటా స్టోర్ చేసుకోవాలి కదా, 2 థింగ్స్ ఉంటాయి, డేటా అండ్ ఇంకోటి నెక్స్ట్. సో డేటాలో యాక్చువల్ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పారామీటర్ అని చెప్పేసి పారామీటర్ డేటా అని చెప్పేసి ఇచ్చా. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా అండ్ సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నన్. సో నెక్స్ట్లో నన్ అని చెప్పేసి ఎందుకు ఉంది అంటే ఇనిషియల్గా మనకి ఇంకా నోట్స్ క్రియేట్ చేయలేదు, అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి సో ఇనిషియల్గా నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి పెట్టేసాం అనమాట. సో ఇది మనకి నోట్ స్ట్రక్చర్. సో ఈ విధంగా నోట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. డేటా అండ్ నెక్స్ట్. సో డేటాలో మనం ఏ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటామో ఆ వాల్యూ ఇచ్చేస్తాం. నెక్స్ట్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ అనేది ఇచ్చేస్తాం. సో ఈ స్ట్రక్చర్, ఈ బ్లూ ప్రింట్ అనేది మనం క్లాస్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. సో బేస్డ్ ఆన్ దిస్ బ్లూ ప్రింట్ మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ సింపుల్గా ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ట్రావర్స్ చేయాలంటే సో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ సింపుల్గా నేను ఇన్సర్షన్ చేస్తున్నా, క్రియేట్ లిస్ట్ మాన్యువల్లీ అని చెప్పేసి. సో లింక్డ్ లిస్ట్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నా.
సో ఫస్ట్ నోడ్ వచ్చేసి మనం ఫస్ట్ నోడ్ని ఏమంటామంటే హెడ్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ నోడ్ని హెడ్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ హెడ్ నోడ్కి ఏం చేస్తున్నా, హెడ్ అనేది రెఫరెన్స్ వేరియబుల్. సో క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది అండ్ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్కి 10 అనే యాక్చువల్ వాల్యూ పాస్ చేస్తుంటాం. సో దానివల్ల ఏమవుతుంది, ఈ డేటా అనేది ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసామో సో ఆ డేటా ప్లేస్లో 10 ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లో నన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల నోడ్ ఆఫ్ 10 అని చెప్పేసి సో ఈ హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయిపోయి ఈ 10 అనే వాల్యూ ఈ డేటా పారామీటర్లోకి వచ్చేస్తుంది అండ్ ఆ వాల్యూ వచ్చేసి ఈ స్ట్రక్చర్లో ఏమవుతుంది, డేటా ప్లేస్లో 10 ప్లేస్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఏమవుతుంది, నన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, నోడ్ 20 అనే ఇంకో నోడ్ క్రియేట్ చేయడం కోసం, 20 అనే నోడ్ క్రియేట్ చేయడం కోసం ఇంకోసారి నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఈసారి ఏంటంటే హెడ్ డాట్ నెక్స్ట్ అనేది రెఫరెన్స్ వేరియబుల్ అవుతుంది. సో హెడ్ డాట్ నెక్స్ట్, సో హెడ్ ఏంటి ఇక్కడ 10 అనే నోడ్ హెడ్, హెడ్ డాట్ నెక్స్ట్ అంటే నన్ అనమాట. హెడ్ డాట్ డేటా అంటే 10, హెడ్ డాట్ నెక్స్ట్ అంటే నన్ అనమాట. సో ఈ హెడ్ డాట్ నెక్స్ట్లో ఏం చేస్తున్నాం అంటే ఈ నోడ్ 20 అని చెప్పేసి ఏదైతే నోడ్ క్రియేట్ చేస్తున్నామో ఆ అడ్రస్ ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ నోడ్ 20 అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనకేమవుతుంది, నోడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో డేటా ప్లేస్లో 10 ఉంటుంది అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్లేస్లో ఏముంటుంది అంటే నన్ అని చెప్పేసి ఉంటుంది. సపోజ్ ఈ నోడ్ అడ్రస్ 1000 అనుకుందాం. సో 20 నోడ్ అడ్రస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా 1000 అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ హెడ్ డాట్ నెక్స్ట్ పాయింట్అవుట్ చేస్తాను అనమాట. ఈ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది రెఫరెన్స్ వేరియబుల్ కాబట్టి సో ఈ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది ఈ 20 నోడ్కి పాయింట్అవుట్ చేస్తాను అనమాట. హెడ్ అంటే ఏంటి, 10 నోడ్, హెడ్ నెక్స్ట్లో ఏముంటుంది, నన్ ఉంది. సో ఈ నన్ ప్లేస్లో ఏం చేస్తాం, సింపుల్గా 1000 పెట్టేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఈ 10 నోడ్ అండ్ 20 నోడ్ కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే 20 నోడ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ హెడ్ నోడ్ నెక్స్ట్లో ప్లేస్ చేసాం కాబట్టి సో ఈ హెడ్ నోడ్ అండ్ 20 నోడ్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఏం చేస్తున్నా అంటే హెడ్ నెక్స్ట్ ఇంకో నోడ్ని క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. సో నోడ్ 30 అని చెప్పేసి సో ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయిపోయి సో 30కి కూడా ఇంకో నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా 30కి కూడా ఇంకో నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ నోడ్ అడ్రస్ సపోజ్ 2000 అనుకుంటాం. సో ఈ నోడ్ అడ్రస్ 30 నోడ్ ఏదైతే ఉందో సో దాని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్గా 2000 అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ నోడ్, సో ఈ నోడ్కి మనం ఏం రెఫరెన్స్ వేరియబుల్ ఇస్తున్నాం, హెడ్ డాట్ నెక్స్ట్. సో ఫస్ట్ హెడ్ అంటే ఏంటి, 10 అనే నోడ్. సో హెడ్ డాట్ నెక్స్ట్ అంటే 1000 అంటే సెకండ్ నోడ్ అనమాట. ఈ 1000 అడ్రస్లో ఏముంటుంది, ఈ 20 నోడ్ ఉంది. తర్వాత ఇంకో నెక్స్ట్ అనమాట, హెడ్ డాట్ నెక్స్ట్. సో హెడ్ ఈ 10 అనే నోడ్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే 1000లో ఏముంటుంది, ఈ 20 నోడ్ ఉంటుంది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ అంటే ఈ నెక్స్ట్ అనమాట. ఈ నన్ ప్లేస్లో ఏం చేస్తున్నా, ఈ 30 నోడ్కి పాయింట్అవుట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ నన్ ప్లేస్లోకి 2000 వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ 20 నోడ్ అనేది 30 నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఈ లింక్స్ అనేవి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నోడ్ వచ్చేసి హెడ్ అని చెప్పేసి అంటాం. సో హెడ్లో మనకి 2 థింగ్స్ ఉంటాయి, హెడ్ డాట్ డేటా అండ్ హెడ్ డాట్ నెక్స్ట్. హెడ్ డాట్ డేటాలో ఏంటంటే ఈ 10 కోసం ఏదైతే క్రియేట్ చేస్తామో నోడ్, సో ఆ 10 అనే వాల్యూ ఇస్తాం. నెక్స్ట్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఇస్తాం. సో నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎలా ఇస్తాం, ఇక్కడ 20 అనే నోడ్ క్రియేట్ చేసి సో ఆ 20 అనే నోడ్ని ఏం చేస్తున్నా, హెడ్ డాట్ నెక్స్ట్లో ప్లేస్ చేస్తున్నాం. 20 నోడ్ అడ్రస్ హెడ్ డాట్ నెక్స్ట్. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, సో ఇది. సో ఈ ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే నేను 20 నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, ఈ 20 నోడ్ కనెక్ట్ అవుతుంది. సేమ్ అంతే మళ్ళీ హెడ్ డాట్ నెక్స్ట్. సో హెడ్ డాట్ నెక్స్ట్లో 1000 ఉంది. సో 1000లో 20 నోడ్ ఉంటుంది అండ్ దాని నెక్స్ట్లో ఏముంటుంది 2000. సో 2000లో ఏముంది 30 నోడ్ ఉంది. సో 20 నోడ్ అనేది 30 నోడ్కి కనెక్ట్ అవుతుంది అంట. సో ఈ విధంగా 3 నోడ్స్ క్రియేట్ చేసాం. సో 3 నోడ్స్ క్రియేట్ చేసాం, 10, 20, 30 అని చెప్పేసి ఒక సింపుల్ లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, ట్రావర్స్ అవ్వాలన్నమాట.
ఈ 3 నోడ్స్తో మనం క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్ని ట్రావర్స్ అవ్వాలి. సో ట్రావర్స్ అవ్వడం అంటే ఏంటి, ఎవ్రీ నోడ్ని విజిట్ చేయడం అండ్ దాన్ని అవుట్పుట్లో డిస్ప్లే చేయడం అనమాట. సో ఎలా డిస్ప్లే చేస్తాం అని చెప్పేసి చూస్తే, సో సింపుల్గా ఇది మనకి ట్రావర్సల్ అనమాట. సో ఇనీషియల్గా ఈ టెంప్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో హెడ్ వచ్చేసి 10 నోడ్ కదా, సో ఇక్కడ టీ ఉంది కదా, సో దాన్ని టెంప్ అని చెప్పేసి అనుకుందాం. సో ఈ టెంప్ అనేది హెడ్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది ఇనీషియల్గా. సో టెంప్ అనేది ఫస్ట్ 10 అనే నోడ్కి ఇనీషియల్గా పాయింట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, వైల్ టెంప్. సో టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, సో మనకి టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అయింది కదా, ఎందుకంటే హెడ్ నోడ్కి టెంప్ పాయింట్ అవుట్ చేస్తుంది. సో హెడ్ నోడ్ అనేది ఆబ్వియస్గా మనకి ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో వైల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సింపుల్గా ఏం చేస్తున్నా, టెంప్ డాట్ డేటా ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ టెంప్ డాట్ డేటా. సో టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ చేస్తాను. సో టెంప్ డాట్ డేటా అంటే ఏంటి, హెడ్ డాట్ డేటా. సో 10 అనమాట. సో టెంప్ డాట్ డేటా వచ్చేసి 10. సో 10 ప్రింట్ అవుతుంది అండ్ ఈ ఎండ్లో ఉన్నది కూడా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, సో ఈ ఫస్ట్ నోడ్లో ఉన్న డేటాని ప్రింట్ చేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నోడ్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఈ టెంప్ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ అనేది హెడ్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో హెడ్ నోడ్లో డేటా అనేది 10, నెక్స్ట్ నోడ్ వచ్చేసి 1000. సో ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 1000 అనమాట. 1000లో ఏముంది, 20 అనే నోడ్ ఉంది. సో ఇప్పుడు ఈ టెంప్ అనేది మనకి 20 నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో 20 నోడ్కి టెంప్ అనేది పాయింట్ అవుట్ చేస్తుంది. సో మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తాం, వైల్ టెంప్. సో టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అయింది కదా, సో 20 అనే నోడ్ మనకి ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 20 అనే నోడ్కి టెంప్ పాయింట్ అవుట్ చేస్తుంది. సో సింపుల్గా 20 టెంప్ డాట్ డేటా అంటే 20 ప్రింట్ అవుతుంది అండ్ ఈ ఎండ్లో ఉన్నది కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ టెంప్ని 30 నోడ్కి మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసి మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తున్నాం. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తే వైల్ టెంప్. సో 30 అనే నోడ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వైల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో మళ్ళీ టెంప్ డాట్ డేటా. సో 30 అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అండ్ ఎండ్లో ఉన్న వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో ఈ టెంప్ని ఏం చేస్తున్నా, ఈ నన్ ప్లేస్కి మూవ్ చేస్తున్నాం అనమాట టెంప్. సో ఈ నన్కి పాయింట్ అవుట్ అవుతుంది టెంప్. సో నన్కి పాయింట్ అవుట్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, సో ఇంతకుముందు 30 నోడ్కి పాయింట్ అవుట్ ఉంది. సో 30 నోడ్లో నెక్స్ట్ ఏంటి, నన్ను. సో ఈ నన్నుకి పాయింట్ అవుట్ అవుతుంది ఇప్పుడు టెంప్. సో ఇప్పుడు మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తున్నాం, వైల్ టెంప్. సో ఇక్కడ ఏమవుతుంది, టెంప్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు ఎందుకంటే ఫర్దర్గా నోడ్ లేదు, నన్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో వైల్ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఫైనల్గా నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో లాస్ట్ నోడ్ మనకి నల్కి పాయింట్ అవుట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాం కదా. సో ఈ విధంగా ఫైనల్గా నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే మనం స్టెప్ బై స్టెప్ కోడ్ రన్ చేసామో సో ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ రన్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ ట్రావర్సల్ ప్రోగ్రామ్ అనమాట. సో ట్రావర్స్ అయిపోయి సింపుల్గా 10, 20, 30 నల్ అని చెప్పేసి ప్రింట్ అయింది ఇక్కడ. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే మనం కోడ్ స్టెప్ బై స్టెప్ రన్ చేసినప్పుడు ఎలా అయితే అవుట్పుట్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అవుట్పుట్లో కూడా వచ్చింది అనమాట. 10, 20, 30 నల్ అని చెప్పేసి ఈ విధంగా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం సింపుల్గా సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ట్రావర్సల్ కూడా సింపుల్గా ఒక టెంప్ పాయింటర్ తీసుకొని సో ఆ పాయింటర్ని మూవ్ చేస్తూ ఆ డేటా అనేది ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇది సింపుల్గా మనకి చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, తర్వాత ఏం చేస్తాం, ఆ స్ట్రక్చర్లో డేటా ప్లేస్లో డేటాను ప్లే చేస్తాం అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఫర్దర్ నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, టెంప్ పాయింటర్ ప్లేస్ హెల్ప్ తీసుకొని సింపుల్గా టెంప్ని మూవ్ చేస్తూ ఆ డేటాని ప్రింట్ చేస్తాం అనమాట. సో ఫైనల్గా లాస్ట్ వాల్యూకి నల్ పెట్టేస్తాం. సో ఇంతే సింపుల్ లాజిక్ అనమాట. సో ఇది మనకి ట్రావర్సల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్ అనమాట. సో ఇందులో ఆల్రెడీ ఇన్సర్షన్ చూసాం, బట్ ఇక్కడ ఏంటంటే మనం కొన్ని పొజిషన్స్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి పర్టికులర్ పొజిషన్స్లో. సో ఇన్సర్షన్ అట్ బిగినింగ్.
సో ఇనిషియల్గా ఒక 2 నోడ్స్ క్రియేట్ చేస్తాం. సో 10, 20, 30 అని చెప్పేసి ఇనిషియల్గా 2 నోడ్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో అది ఎగ్జిస్టింగ్ లింక్డ్ లిస్ట్ అవుతుంది. సో ఆ లింక్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, 30 అనే నోడ్కి నెక్స్ట్ నోడ్ పాయింట్అవుట్ అవుతుంది. నెక్స్ట్ నోడ్కు 30 అనే నోడ్ పాయింట్అవుట్ అవుతుంది అనమాట. అలా కాకుండా సో బిగినింగ్లో మనం ఇన్సర్ట్ చేయాలంటే ఎలా, సో 20 నోడ్ క్రియేట్ చేస్తాం అండ్ 30 నోడ్ క్రియేట్ చేస్తాం, 20, 30 కనెక్ట్ చేస్తాం. తర్వాత మళ్ళీ 20 కంటే ముందు నోడ్ ఇన్సర్షన్ అట్ బిగినింగ్. సో బిగినింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఏం చేస్తున్నా అంటే నోడ్కి సో క్లాస్, ఇక్కడ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి నోడ్. సో ఇక్కడ నోడ్కి స్ట్రక్చర్ ఇస్తున్నాను అనమాట. సో త్రూ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి మనకి సింపుల్గా డేటా అండ్ నెక్స్ట్. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ కన్స్ట్రక్టర్లో మనకి సెల్ఫ్ అండ్ డేటా అని చెప్పేసి పారామీటర్ ఉంటుంది. సో డేటా వచ్చేసి ఏదైతే పారామీటర్ ఇస్తామో సో దాన్ని మనకి డేటాలో స్టోర్ చేస్తాం స్ట్రక్చర్లో. అండ్ నెక్స్ట్లో ఏంటంటే ఇనిషియల్గా నన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది మనకి, డేటా అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఇన్సర్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్సర్షన్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ నోడ్ని ఏమంటాం అంటే హెడ్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో హెడ్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ 20 అనే నోడ్ నేను ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఈ 20 అనే యాక్చువల్ వాల్యూ డేటా పారామీటర్లోకి పాస్ అయ్యి సో ఆ డేటా అనేది సెల్ఫ్ డాట్ డేటా, అంటే ఈ స్ట్రక్చర్లో ఏదైతే డేటా ఉందో సో ఆ డేటా ప్లేస్లోకి 20 వస్తుంది అనమాట. సో 20 వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఏంటంటే నన్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్లో నన్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. సో ఈ విధంగా ఫస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేసాం, హెడ్ నోడ్. సో ఈ నోడ్లో వచ్చేసి 20 అనే వాల్యూని స్టోర్ చేసాం. సో నెక్స్ట్ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నాం 30 అనే నోడ్. దానికోసం కూడా నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. కాల్ అయ్యి సో ఈ 30 అనే యాక్చువల్ వాల్యూ డేటా పారామీటర్లోకి పాస్ అయిపోయి సో ఆ వాల్యూ అనేది మనకి సెల్ఫ్ డాట్ డేటా. సో ఈ స్ట్రక్చర్లో డేటా ప్లేస్లో 30 వస్తుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా 2 నోడ్స్ అనేవి క్రియేట్ చేశాను. సో బట్ ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏంది హెడ్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాని రెఫరెన్స్ వేరియబుల్ హెడ్ అనమాట. సో ఈ హెడ్ అనే వేరియబుల్ 20 నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో హెడ్ అనే వేరియబుల్లో మనకి ఈ హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఈ నోడ్ 20 అనే ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్లో మనకి 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటి డేటా ఇంకోటి నెక్స్ట్. సో ఇప్పుడు హెడ్ డాట్ నెక్స్ట్. సో హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఎందుకంటే నన్ను. సో ఆ నన్నులో ఏం చేస్తున్నా 30 నోడ్ అడ్రస్ ప్లేస్ చేస్తున్నా. సపోజ్ 30 నోడ్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకుందాం. సో నేను చేస్తున్నా హెడ్ డాట్ నెక్స్ట్. సో హెడ్ డాట్ నెక్స్ట్లో ఈ నోడ్ 30 ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో 30 నోడ్ దాని అడ్రస్ ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ నన్ ప్లేస్లో సింపుల్గా 30 నోడ్ అడ్రస్ ప్లేస్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది 20 నోడ్ అనేది 30 నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 30 అనే నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేసాం సింపుల్గా సింగిలీ లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఆ సింగిలీ లింక్డ్ లిస్ట్లో మనకి 2 నోడ్స్ ఉన్నాయి, ఒకటి 20 ఇంకోటి 30. సో మనం క్రియేట్ చేసిన సింగిలీ లింక్డ్ లిస్ట్లో 2 నోడ్స్ ఇన్సర్ట్ చేసాం, ఒకటి 20 ఒకటి 30. సో ఇప్పుడు నెక్స్ట్ నోడ్ క్రియేట్ చేస్తే మనకు ఎక్కడ వస్తుంది అంటే సో 30 తర్వాత వస్తుంది అనమాట. సో నెక్స్ట్ నోడ్ అనేది 30 తర్వాత వస్తుంది. సో ఇక్కడ డేటా అండ్ నెక్స్ట్. సో ఈ విధంగా నెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు 30 తర్వాత రావాలి. సో అలా కాకుండా నేను ఇన్సర్షన్ అట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే సో 20కి ముందు ఇప్పుడు ఏదైతే కొత్త నోడ్ క్రియేట్ చేస్తానో ఆ నోడ్ ఇక్కడ 20కి ముందు రావాలి. సో హెడ్ నోడ్ ఇంతకు ముందు 20. సో ఇప్పుడు నాకు ఈ కొత్త నోడ్ ఏదైతే క్రియేట్ చేస్తానో సో ఆ నోడ్ 20కి ముందు రావాలి. అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్ జరగాలి నాకు. సో ఈ విధంగా ఇన్సర్షన్ అనేది బిగినింగ్లో జరగాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనమాట ఇన్సర్ట్ అట్ బిగినింగ్. సో ఎలా చేయాలి ఇన్సర్ట్ అట్ బిగినింగ్ అని చెప్పేసి చూస్తే సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఆ నోడ్ క్రియేట్ చేయాలి. సో ఏదైతే నోడ్ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో బిగినింగ్లో సో ఆ నోడ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా నోడ్ క్రియేట్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో నోడ్ అని చెప్పేసి సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది మనకి ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అండ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనకి డేటా ప్లేస్లో 10 అనే వాల్యూ వస్తుంది.
అండ్ నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా నోడ్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ నోడ్ని బిగినింగ్లో ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తాం అంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాం, హెడ్ నోడ్ వచ్చేసి మనకి ఫస్ట్ నోడ్ అంటే మీనింగ్ ఏంటి, హెడ్ నోడ్ అనమాట. సో హెడ్ నోడ్ దేనికి పాయింట్అవుట్ చేస్తే, హెడ్ దేనికి పాయింట్అవుట్ చేస్తే అదే ఫస్ట్ నోడ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ నోడ్ ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నామో దాన్ని హెడ్ నోడ్ చేయాలన్నమాట. సో ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ నోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, న్యూ నోడ్. సో ఈ న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఇక్కడ ఏదైతే 10 అనే నోడ్ క్రియేట్ చేసామో దానికి పాయింట్అవుట్ చేస్తుంది. న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్. సో ఈ న్యూ నోడ్ డాట్ డేటాలో 10 ఉంటుంది, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో నన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో ఏం చేస్తున్నా, హెడ్ అంటే ఇంతకుముందు హెడ్ దేనికి పాయింట్అవుట్ అయింది, మనకి 20 అనే నోడ్కి పాయింట్అవుట్ అయింది. సపోజ్ 20 నోడ్ అడ్రస్ అనేది 2000 అనుకుందాం. సో ఆ 2000 అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో ప్లేస్ చేయాలి. సో ఇక్కడ నన్ ప్లేస్లో మనకి ఇంతకుముందు హెడ్ నోడ్గా పాయింట్అవుట్ అయిన 20 నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ప్లేస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఈ 10 అనే నోడు 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో 10 అనే నోడు 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 20 నోడ్ అడ్రస్ ఇక్కడ 10 నోడ్ నెక్స్ట్లో ఇచ్చాం కాబట్టి, సో ఈ 10 నోడ్ అనేది 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసినాం, మళ్ళీ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో న్యూ హెడ్, సో హెడ్ ఇంతకుముందు 20కి పాయింట్అవుట్ అయింది కదా, సో ఇప్పుడు ఈ హెడ్ అనేది న్యూ నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు హెడ్ అనేది న్యూ నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది. హెడ్ వచ్చేసి మనకి 10 అనే నోడ్ అనమాట. సింపుల్గా ఒక నోడ్ క్రియేట్ చేయాలి. సో ఆ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత, సో ప్రీవియస్గా ఉన్న హెడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఈ న్యూ నోడ్ నెక్స్ట్లో పెడితే ఏమవుతుంది, ఆ హెడ్ నోడ్కి ఈ న్యూ నోడ్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ హెడ్ని ఈ న్యూ నోడ్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తే ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా సింపుల్ అనమాట. సో జస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేయాలి, తర్వాత ప్రీవియస్గా ఫస్ట్ నోడ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే హెడ్ నోడ్ అనమాట. సో హెడ్ నోడ్ అడ్రస్ ఏదైతే హెడ్ దేనికి పాయింట్అవుట్ అయిందో దాని అడ్రస్ ఈ కొత్త నోడ్ నెక్స్ట్లో పెట్టేస్తే ఆ హెడ్ నోడ్కి కనెక్ట్ అవుతుంది. ఆ హెడ్ తీసుకొచ్చి ఈ కొత్త నోడ్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. దానివల్ల ఏమవుతుంది, ఈ హెడ్ అనేది కొత్తగా క్రియేట్ అయిన నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. అలా పాయింట్అవుట్ చేయడం వల్ల అదే ఫస్ట్ నోడ్ అనమాట. మనం ఫస్ట్ నోడ్ ఆల్వేస్ హెడ్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా మనం ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. సో 10, 20, 30. సో 20 నోడ్ అడ్రస్ ఇక్కడ 10 నెక్స్ట్లో పెట్టేసాం. అండ్ 30 నోడ్ అడ్రస్ 20 నెక్స్ట్లో పెట్టేసాం. అండ్ 30 నోడ్ అడ్రస్లో ఏం చేసామంటే ఫర్దర్గా నోట్స్ లేవు కాబట్టి నన్ అని చెప్పేసి పెట్టేసాం. సో ఈ విధంగా మనం ఇన్సర్షన్ అట్ బిగినింగ్ పర్ఫామ్ చేస్తాం. అండ్ యాజ్ యూజువల్గా ఇంకా ప్రింట్ చేయాలంటే ట్రావర్స్ చేయాలి. సో ట్రావర్సల్కి సేమ్ ప్రీవియస్గా ఎలా అయితే చూసామో, సో టెంప్ అనే పాయింటర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ టెంప్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో అది హెడ్ నోడ్కి ఇనిషియల్గా పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం. సో ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని చెప్పేసి ఇనిషియల్గా పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం. సో పాయింట్అవుట్ అయ్యేలా చేసి అది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. వైల్ టెంప్. సో టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సింపుల్గా టెంప్ డాట్ డేటా. సో టెంప్ డాట్ డేటాలో ఏముంది, 10 ఉంది. 10 అదేవిధంగా ఎండ్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, టెంప్ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేస్తాం. సో టెంప్ డాట్ నెక్స్ట్కి టెంప్ని మూవ్ చేస్తాం. సో టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 2000లో 20 అనే నోడ్ ఉంది. సో ఇప్పుడు టెంప్ 20 నోడ్కి మూవ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, టెంప్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో 20 నోడ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వైల్ కండిషన్ ట్రూ అవుతుంది. సింపుల్గా టెంప్ డాట్ డేటాని ప్రింట్ చేస్తాం. సో 20ని ప్రింట్ చేస్తాం అండ్ ఎండ్లో ఉన్నది కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం చేసినా టెంప్ని టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 1000. సో 1000లో 30 అనే నోడ్ ఉంది కాబట్టి 30 అనే నోడ్కి టెంప్ మూవ్ అవుతుంది. సో టెంప్ మూవ్ అవుతుంది. సింపుల్గా ఏం చేస్తున్నా, మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తున్నా టెంప్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి. సో 30 నోడ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వైల్ కండిషన్ ట్రూ అవుతుంది. సింపుల్గా టెంప్ డాట్ డేటాని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. సో 30 అని చెప్పేసి ప్రింట్ చేసి సో ఎండ్లో ఉన్నది కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో ఈ టెంప్ అనేది ఈ నన్ ఏదైతే ఉందో సో ఆ నన్కి పాయింట్అవుట్ అవుతుంది అనమాట. ఎందుకంటే టెంప్ డాట్ నెక్స్ట్ నన్ కాబట్టి సో నన్కి పాయింట్అవుట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నాం, వైల్ కండిషన్ చెక్ చేస్తున్నాం. వైల్ టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. బట్ టెంప్ అనేది నన్కి పాయింట్అవుట్ అయింది. ఫర్దర్గా నోట్స్ లేవు కాబట్టి సో ఈ టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఫైనల్గా నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇది మనకి ఇనీషియల్గా 20, 30 ఉన్నాయి. అండ్ 10 అనే నోడ్ క్రియేట్ చేసి దాన్ని మనం బిగినింగ్లో ఇన్సర్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూస్తే సింపుల్గా మనకి 10,
20 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో 10 20 30 నల్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇనీషియల్గా 20 30 నోట్స్ క్రియేట్ చేసాం. సో తర్వాత 10 అనే నోట్ క్రియేట్ చేసి దాన్ని మనం బిగినింగ్లో ఇన్సర్ట్ చేసాం అనమాట. సో ఇది మనకి సింపుల్గా ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అయితే చూసాం. ఎలా అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్, సో న్యూ నోడ్ క్రియేట్ చేసి, సో ప్రీవియస్గా హెడ్ దేనికైతే పాయింట్ అవుట్ అయిందో దాని అడ్రస్ ఈ న్యూ నోడ్ నెక్స్ట్లో పెట్టేసి అండ్ హెడ్ని ఈ న్యూ నోడ్కి మూవ్ చేస్తాం. సో దానివల్ల ఇన్సర్షన్ అట్ బిగినింగ్ జరుగుతుంది. సో ఇన్సర్షన్ అట్ ఎండ్, సో ఎండ్లో ఎలా పర్ఫామ్ చేస్తాం ఇన్సర్షన్. సో బిగినింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తామో ఆల్రెడీ చూసాం. సో ఎండింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తాం ఇన్సర్షన్, ఎండింగ్లో న్యూ నోడ్ని ఎలా ప్లేస్ చేస్తాం అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ సింపుల్గా నేను చేస్తున్నా అంటే, సో ఒక క్లాస్ క్రియేట్ చేసి నోడ్కి స్ట్రక్చర్ అయితే ఇస్తున్నా. సో నోడ్లో ఏముంటాయి, 2 థింగ్స్ ఉంటాయి, డేటా అండ్ నెక్స్ట్. సో డేటా అండ్ నెక్స్ట్ ఉంటాయి, 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఈ డేటా పారామీటర్లోకి యాక్చువల్ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ మనకి స్ట్రక్చర్లో ఏదైతే డేటా ఉందో సో ఆ డేటా ప్లేస్లో ప్లేస్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి ప్లేస్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో అది ఆల్రెడీ చూసాం మనం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒక 2 నోడ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక 2 నోడ్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నా, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే నోడ్ అని చెప్పేసి క్లాస్ ఉందో సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం నోడ్ ఆఫ్ 10 అని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అండ్ డేటా అనే పారామీటర్లోకి 10 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది అనమాట. సో పాస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ డేటా అనేది మనకి ఈ స్ట్రక్చర్లో ఏదైతే డేటా అని చెప్పేసి ఉందో సో ఆ డేటా ప్లేస్లో 10 అని చెప్పేసి ప్లేస్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి ప్లేస్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకో నోడ్, సో సెకండ్ నోడ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి హెడ్ అనమాట, ఫస్ట్ నోడ్. సో ఇక్కడ హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో సో ఆ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట, ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నాం, నోడ్ ఆఫ్ 20 అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, 20 అనే యాక్చువల్ వాల్యూ డేటా పారామీటర్లోకి పాస్ అయ్యి సో ఆ డేటా అనేది మనకి స్ట్రక్చర్లో డేటా ప్లేస్లో 20 వస్తుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి వస్తుంది. సపోజ్ ఈ నోడ్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2000 అని చెప్పేసి అనుకుందాం. సో ఇక్కడ ఈ నోడ్ హెడ్ డాట్ నెక్స్ట్, సో హెడ్ అనేది 10 అనే నోడ్కి పాయింట్ అవుట్ చేసింది. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంది, ఈ నన్. సో ఈ నన్లో ఏం చేస్తున్నాను నేను, ఈ 20 నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ చేస్తున్నాను. హెడ్ డాట్ నెక్స్ట్ అనేది 20 నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే 20 నోడ్ అడ్రస్ అనేది హెడ్ డాట్ నెక్స్ట్లో ఉందన్నమాట. సో దానివల్ల ఏం చేస్తున్నాను, ఇక్కడ 20 నోడ్ అడ్రస్ అనేది హెడ్ డాట్ నెక్స్ట్లో ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ హెడ్ నోడ్ అనేది 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది. సో 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా నేను చేస్తున్నాను అంటే ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే క్రియేట్ చేసా. సో మనం క్రియేట్ చేసిన సింగిల్ లింక్డ్ లిస్ట్లో 2 నోడ్స్ ఉన్నాయి ప్రజెంట్. సో 10 అనే నోడ్ ఉంది, అదేవిధంగా 20 నోడ్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇన్సర్షన్ అట్ ఎండింగ్. సో ఇన్సర్షన్ అట్ ఎండింగ్ చేయాలనుకుంటున్నాను, అంటే లాస్ట్లో ఇన్సర్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేసాం, సింపుల్గా ఒక నోడ్ అయితే క్రియేట్ చేయాలి ఫస్ట్. సో నోడ్ క్రియేట్ చేయడానికి ఏ నోడ్ అయితే మనం ఎండింగ్లో ఇన్సర్షన్ చేయాలనుకుంటున్నామో సో ఆ నోడ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో దానికోసం సింపుల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనకి డేటా ప్లేస్లో 30 అనే వాల్యూ వస్తుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లో నన్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా నోడ్ క్రియేట్ చేస్తాం. సో ఆ నోడ్కి ఈ న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తాను అనమాట. న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నోడ్ అయితే క్రియేట్ చేసాం. సో దాన్ని ఇన్సర్షన్ అట్ ఎండింగ్. సో ఎండింగ్లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం, సో ఈ 20 నోడ్ తర్వాత ఎలా ఇన్సర్ట్ చేస్తాం అని చెప్పేసి చూస్తే, సో ఇది కూడా మనం సింపుల్గా హెడ్ అనే హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసి మనం ట్రావర్స్ అవ్వాలి ఫస్ట్. సో ఎండింగ్ వరకు ట్రావర్స్ అవ్వాలి. సో మనకి ఎండింగ్ ఏది అని చెప్పేసి తెలియాలి కదా. సో 10 అనే నోడ్ ఎండింగా, లేదంటే 20 అనే నోడ్ ఎండింగా, లేదంటే ఇంకో నోడ్ అనేది ఎండింగ్ అని చెప్పేసి. సో ఎండింగ్ తెలియడం కోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ట్రావర్స్ అవ్వాలి. సో ట్రావర్స్ అవ్వడం కోసం ఏం చేస్తున్నాను నేను, సింపుల్గా టెంప్ అనే ఒక రెఫరెన్స్ వేరియబుల్ హెల్ప్తో ఫస్ట్ టెంప్ని హెడ్కి పాయింట్అవుట్ చేస్తున్నాను.
సో హెడ్కి పాయింట్అవుట్ చేసి వైల్ కండిషన్లో ఏం చేసిన వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ డాట్ నెక్స్ట్ నోడ్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదని చెప్పి చెక్ చేస్తున్నాం. సో టెంప్ డాట్ నెక్స్ట్లో 2000 ఉంది. సో 2000లో మనకి ఆబ్వియస్గా 20 అనే నోడ్ ఉంది. సో దాని మీనింగ్ ఏంది, టెంప్ డాట్ నెక్స్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో వైల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సింపుల్గా ఏం చేస్తున్నా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేస్తున్నాం. సో టెంప్ డాట్ నెక్స్ట్లో 2000 ఉంది, 2000లో 20 అనే నోడ్ ఉంది కాబట్టి సో 20 అనే నోడ్కి టెంప్ని మూవ్ చేస్తున్నాం. సో మూవ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, టెంప్ డాట్ నెక్స్ట్ ఎగ్జిస్ట్ అయిందా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో టెంప్ డాట్ నెక్స్ట్ అనేది నన్ అనమాట. సో ఫర్దర్గా నోడ్ లేదు మనకి, నన్కి పాయింట్అవుట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏం అండర్స్టాండ్ అయిందంటే, మనం ఎండింగ్లో ఇన్సర్ట్ చేయడం కోసం సో ఎండింగ్ పొజిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ట్రావర్స్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో ప్రతి నోడ్ని ట్రావర్స్ చేసి లాస్ట్ వరకు ట్రావర్స్ అయితే సో ఫర్దర్గా నెక్స్ట్ నోడ్ ఏమీ లేకపోతే సో అది మనకు లాస్ట్ నోడ్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ లాస్ట్ నోడ్కి మనం క్రియేట్ చేసిన కొత్త నోడ్ ఏదైతే ఉందో సో దాన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఈ న్యూ నోడ్ అడ్రస్ సపోజ్ 3000 అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి లాస్ట్ నోడ్ ఏదో ఫైండ్ అవుట్ చేసాం. సో లాస్ట్ నోడ్ అనేది 20 నోడ్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే లాస్ట్ నోడ్ నెక్స్ట్ మనకి ఏం లేదు, నన్కి పాయింట్ అవుట్ అవుతుంది కాబట్టి సో లాస్ట్ నోడ్ పాయింట్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేసాం, లాస్ట్ నోడ్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సో దాన్ని నెక్స్ట్లో ఏం చేస్తున్నాం అంటే నేను న్యూ నోడ్ని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే లాస్ట్ నోడ్లో నన్ అని చెప్పిస్తుందో సో ఆ నన్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నా, కొత్తగా క్రియేట్ చేసిన 3000 అనే ఏదైతే 30 అనే నోడ్ ఉందో సో దాని అడ్రస్ అనేది ఇస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది, 20 అనే నోడ్ 30కి కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇన్సర్షన్ అనేది ఎండింగ్లో జరుగుతుంది అనమాట. సింపుల్గా ట్రావర్స్ చేయాలన్నమాట ఎండింగ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఎలా ట్రావర్స్ చేస్తామంటే టెంప్ అనే రెఫరెన్స్ వేరియబుల్తో సో ట్రావర్స్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, టెంప్ డాట్ నెక్స్ట్ సో నెక్స్ట్ నోడ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో నెక్స్ట్ నోడ్ ఎగ్జిస్ట్ అవ్వలేదంటే దట్ ఈస్ ద లాస్ట్ నోడ్. సో అప్పుడు ఏం చేస్తాం, ఆ లాస్ట్ నోడ్కి కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్సర్షన్ అట్ ఎండింగ్ జరుగుతుంది అనమాట. దానివల్ల ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. ఇంకా సింపుల్గా మన ప్రింటింగ్ ఎలా చేస్తామంటే, డిస్ప్లే ఎలా చేస్తామంటే సింపుల్గా ట్రావర్సల్ టెక్నిక్. సో టెంప్ అనే పాయింటర్ యూజ్ చేస్తాం. సింపుల్గా ఇక్కడ టెంప్ అని చెప్పేసి హెడ్కి పాయింట్ అవుట్ చేస్తాం. సో ఆ టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సింపుల్గా టెంప్ డాట్ డేటా సో 10 అదేవిధంగా ఎండింగ్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టెంప్ని మూవ్ చేస్తాం నెక్స్ట్ నోడ్కి. సో 10 నోడ్ దగ్గర ఉన్న టెంప్ని సో 20 నోడ్కి మూవ్ చేస్తాం. సో 20 నోడ్కి మూవ్ చేసి సో ఆ నోడ్ ఎగ్జిస్ట్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో ఆ నోడ్లో ఉన్న డేటా అండ్ ఎండ్లో ఉన్నది ప్రింట్ చేస్తాం. మళ్ళీ టెంప్ని ఏం చేస్తాం, టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ డాట్ నెక్స్ట్లో 3000 ఉంది. సో 3000లో 30 నోడ్ ఉంది కాబట్టి సో 30 నోడ్కి టెంప్ని మూవ్ చేస్తాం. సో మూవ్ చేసిన తర్వాత సో టెంప్ ఎగ్జిస్ట్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో టెంప్ డాట్ డేటాని ప్రింట్ చేస్తాం. అదేవిధంగా ఎండింగ్లో ఉన్నది కూడా ప్రింట్ చేస్తాం. తర్వాత టెంప్ని మళ్ళీ మూవ్ చేస్తాం. సో టెంప్ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేస్తాం. సో నెక్స్ట్ నోడ్కి మూవ్ చేసినప్పుడు సో టెంప్ డాట్ నెక్స్ట్లో నన్ ఉంది. సో నన్ అంటే ఫర్దర్గా నోట్స్ ఏం లేవు, నన్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అండ్ ఫైనల్గా ప్రింట్లో ఏదైతే నల్ అని చెప్పేసి ఉందో సో ఆ నల్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఫైనల్గా సో 10, 20, 30 నల్ అని చెప్పేసి ప్రింట్ అయ్యి 10, 20, 30 నల్ అని చెప్పేసి ప్రింట్ అయ్యి ఫస్ట్ మనం ఇనిషియల్గా క్రియేట్ చేసిన నోట్స్ 10, 20. నెక్స్ట్ ఏం చేసామంటే 30 అనే నోట్ క్రియేట్ చేసి సో దాన్ని ఎండింగ్లో ఇన్సర్షన్ చేసాం. సో ఫస్ట్ 10, 20 నోట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ 30 నోట్ క్రియేట్ చేసి దాన్ని ఎండింగ్లో ఇన్సర్షన్ చేసాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ డిలీషన్ అన్నమాట. సో ఇంతకుముందు ఇన్సర్షన్ చూసాం. సో ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఎలా చేయాలి, ఇన్సర్షన్ అట్ ఎండింగ్ ఎలా చేయాలి, అండ్ ట్రావర్సల్ ఎలా చేయాలి అదంతా కూడా చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి డిలీషన్ అనమాట. సో లింక్డ్ లిస్ట్లో డిలీషన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తాం అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో లింక్డ్ లిస్ట్ కోసం సింపుల్గా క్లాస్లో ఏంటంటే నోడ్ స్ట్రక్చర్ అనేది ఇస్తున్నాం అనమాట. సో నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో నోడ్ స్ట్రక్చర్లో ఏముంటుంది, సింపుల్గా డేటా అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో డేటాలో యాక్చువల్ డేటా ఉంటుంది, నెక్స్ట్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం అనమాట. సో ఇంకా సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ నోట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో నోట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఏదైతే మనం ఇక్కడ క్లాస్ నోడ్ అని చెప్పేసి స్ట్రక్చర్ క్రియేట్ చేసామో
సో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఈ 10 అనే యాక్చువల్ వాల్యూ డేటా పారామీటర్లోకి పాస్ అయిపోయి, సో ఆ పారామీటర్లో ఉన్న వాల్యూ మనకి స్ట్రక్చర్లో, సో డేటాలో 10 ఫిల్ అవుతుంది అండ్ నెక్స్ట్లో నన్ అనేది ఫిల్ అవుతుంది. సో ఈ విధంగా నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ నోడ్కి రెఫరెన్స్ వేరియబుల్ హెడ్ అనమాట. సో హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఈ 10 అనే నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో సో ఆ 10 అనే నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకో నోడ్ కూడా క్రియేట్ చేయడానికి సింపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 20 అనే వాల్యూ ఇస్తున్నాం. సో 20 అనే వాల్యూ డేటా పారామీటర్లోకి పాస్ అయిపోయి, సో డేటాలోకి 20 వస్తుంది అండ్ అడ్రస్లో నెక్స్ట్లోకి నన్ వస్తుంది. సపోజ్ ఈ నోడ్ అడ్రస్ 2000 అనుకుంటాం. సో ఈ నోడ్కి ఏం పాయింట్ అవుట్ అవుతుంది అంటే హెడ్ డాట్ నెక్స్ట్ పాయింట్ అవుట్ అవుతుంది. సో హెడ్ అంటే ఏంటి మనకి 10 అనే నోడ్. సో హెడ్ డాట్ నెక్స్ట్ అంటే సో ఈ నన్ ప్లేస్లో ఏం చేస్తాం, నేను 2000 అనే అడ్రస్ ఫిల్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుంది, ఈ 10 అనే నోడ్ 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది. సో 10 నోడ్ 20 కనెక్ట్ అవుతుంది. సో 20 కనెక్ట్ అయిన తర్వాత నేను ఏం చేసిన, ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నా 30 కోసం. సో ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నా, సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సో 30 అనే వాల్యూ పాస్ చేస్తున్నా డేటా అనే పారామీటర్లోకి. దానివల్ల ఇంకో నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ నోడ్కి మనకి ఏం పాయింట్ అవుతుంది అంటే హెడ్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్. సో హెడ్ డాట్ నెక్స్ట్ అంటే 2000. సో 2000లో 20 అనే నోడ్ ఉంది. మళ్ళీ డాట్ నెక్స్ట్ అంటే ఈ 20 నోడ్లో నెక్స్ట్. సో ఈ 20 నోడ్ నెక్స్ట్లో ఏం చేస్తాను నేను, సో ఈ 30 నోడ్ అడ్రస్ ఇస్తాను. సపోజ్ 30 నోడ్ అడ్రస్ 3000 అనుకుందాం. ఈ 30 నోడ్ అడ్రస్ ఇస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే 20 అనే నోడ్ ఏదైతే కొత్త క్రియేట్ చేసామో 30 నోడ్ అని చెప్పేసి సో దానికి పాయింట్అవుట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నేను 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేశాను సింపుల్గా సింగిలీ లింక్డ్ లిస్ట్తో 3 నోడ్స్ క్రియేట్ చేశాను. 10, 20, 30 అని చెప్పేసి సో 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం 10, 20, 30 చూస్తున్నాం. సో ఇక్కడ నేను వాల్యూస్ చేంజ్ చేస్తాం. సపోజ్ 50, 60, 70 అని చెప్పేసి ఇస్తాం. సో ప్రతి ఎగ్జాంపుల్ 10, 20, 30 చూస్తున్నాం. సో వేరియేషన్ కోసం నేను ఇక్కడ 50, 60, 70 అని చెప్పేసి ఇస్తున్నాం. ఇక్కడ 50, 60, 70 అని చెప్పేసి ఇస్తున్నాం. సో 3 నోడ్స్ క్రియేట్ చేసాం, 50, 60, 70. సో 50 నోడ్ 60 కనెక్ట్ అవుతుంది, 60 నోడ్ అనేది 70 కనెక్ట్ అవుతుంది. సో విధంగా 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ చేస్తున్నా. సపోజ్ ఇంతకుముందు 20 అంటే సో ఇప్పుడు 60 కదా, వాల్యూ చేంజ్ చేస్తాను. సో నేను ఇక్కడ 60 అనే నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో 3 నోడ్స్ క్రియేట్ చేసాము, 50, 60, 70 అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను 60 అనే నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలి అనుకున్న వాల్యూని ఏం చేసాను అంటే కీలో ప్లేస్ చేశాను. కీ అనే వేరియబుల్లో 60 అనే వాల్యూ ఇచ్చాను. సో ఎందుకంటే ఆ కీలో ఉన్న వాల్యూని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో నెక్స్ట్ టెంప్. సో టెంప్ అనేది హెడ్కి పాయింట్అవుట్ అవుతుంది. సో టెంప్ అనే వేరియబుల్ తీసుకున్న రెఫరెన్స్ వేరియబుల్. టెంప్ వచ్చేసి హెడ్కి పాయింట్అవుట్ అవుతుంది. తర్వాత నేను ఇంకో వేరియబుల్ కూడా తీసుకున్నా ఇక్కడ రెఫరెన్స్ వేరియబుల్ ప్రీవియస్. సో ప్రీవ్యూ అంటే ప్రీవియస్ అనమాట. సో ప్రీవ్యూలో నేను ఏం చేశాను, నన్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాను కంప్లీట్గా. కీలో వచ్చేసి ఏ వాల్యూ డిలీట్ చేయాలనుకున్నా ఆ వాల్యూ ఇస్తాం. టెంప్ అనే వేరియబుల్లో హెడ్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం అండ్ ప్రీవ్యూలో నన్ అని చెప్పేసి ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వైల్ టెంప్ అండ్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్స్ టు కీ. సో వైల్ టెంప్. సో టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో టెంప్ అనేది హెడ్కి పాయింట్అవుట్ అయింది కాబట్టి సో హెడ్ నోడ్ ఆబ్వియస్గా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో టెంప్ అనే కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ అండ్ యూజ్ చేసాం కాబట్టి సో ఈ సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి మనకు. సో ఫస్ట్ కండిషన్ వైల్ టెంప్ అంటే టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నోడ్, సో అది ట్రూ అవుతుంది. నెక్స్ట్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్స్ టు కీ. సో టెంప్ డాట్ డేటా ఏముంది, 50 ఉంది. సో 50 నాట్ ఈక్వల్స్ టు 60. సో టెంప్ డాట్ డేటా అనేది 50 అండ్ కీ అనేది 60. సో 50 నాట్ ఈక్వల్స్ టు 60. సో టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్స్ టు కీ. సో 50 నాట్ ఈక్వల్ టు 60 కాబట్టి సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో కంప్లీట్గా వైల్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. సో ట్రూ అయిన తర్వాత లోపల ఏం చేస్తున్నా అంటే నేను ప్రీవ్యూలో ఏం చేస్తున్నా అంటే ప్రీవ్ ఈక్వల్స్ టు టెంప్. సో ప్రీవ్ అనేది టెంప్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో టెంప్ అనేది హెడ్కి పాయింట్అవుట్ అయింది. సో ఇప్పుడు ప్రీవ్ అనేది టెంప్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. టెంప్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, టెంప్ని నెక్స్ట్కి మూవ్ చేస్తున్నా. సో ఈ టెంప్ ప్లేస్లో ప్రీవ్ని మూవ్ చేసి
టెంప్ని నెక్స్ట్కి పాయింట్అవుట్ చేసిన, ఎందుకంటే ప్రీవియస్ నోడ్ని కూడా మనం ట్రాక్ డౌన్ చేసుకోవడానికి. సో నేను ఇక్కడ ప్రీవ్ని టెంప్ ప్లేస్లో పెట్టేసి టెంప్ని ఫర్దర్గా మూవ్ చేస్తాను. సో ఫర్దర్గా మూవ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. సో వైల్ టెంప్, సో టెంప్ అనేది 16 నోడ్కి ఎగ్జిస్ట్ పాయింట్అవుట్ అయింది కాబట్టి, సో ఆ నోడ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ట్రూ అవుతుంది. అండ్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్స్ టు కీ. సో టెంప్ డాట్ డేటా ఉంది 60 ఉంది. సో 60 అండ్ కీలో కూడా 60 ఉంది. సో 60 నాట్ ఈక్వల్స్ టు 60 అనేది ఫాల్స్ కండిషన్. సో ఇక్కడ అండ్ యూజ్ చేసాం కాబట్టి బోత్ కండిషన్స్ ట్రూ అవ్వాలి. బట్ సెకండ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా వైల్ కండిషన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిపోయి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు హెడ్. సో ఫస్ట్ ఈ వర్కింగ్ చూస్తే నెక్స్ట్ ఎందుకు రాసామని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ వైల్ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు హెడ్. సో హెడ్ ఏంటి, మనం ఇక్కడ 50 అనే పాయింటర్ హెడ్, 50 అనే నోడ్ హెడ్, బట్ టెంప్ అనేది 60 నోడ్కి పాయింట్అవుట్ అయింది. ఇఫ్ టెంప్ ఈక్వల్ టు హెడ్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. టెంప్ అనేది హెడ్కి పాయింట్అవుట్ అయిందా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. బట్ టెంప్ అనేది 60 నోడ్కి పాయింట్అవుట్ అయింది. 60 నోడ్ హెడ్ నోడ్ కాదు కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయినాక నేను ఏం చేస్తున్నా, ఎల్ఇఫ్ కండిషన్. సో ఎల్సిఫ్ కండిషన్ కూడా చెక్ చేస్తున్నా. సో ఎల్సిఫ్ కండిషన్లో ఏం చేస్తున్నా, టెంప్, సో జస్ట్ టెంప్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పేసి చెక్ చేస్తున్నా. ఎల్ఇఫ్ టెంప్, సో టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అయింది ఎందుకంటే 60 అనే నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి. సో ఎల్ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి లోపల ఏం చేస్తున్నా, నేను ప్రీవ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సింపుల్గా ఏం చేస్తున్నా అంటే, సో ఈ ప్రీవ్ అనేది మనకి టెంప్ కంటే ముందు నోడ్ అనమాట. సో ప్రీవ్ అనేది టెంప్ కంటే ముందు నోడ్, సో 50 నోడ్ అనమాట. సో నేను ఏం చేయాలి, ఈ 60 నోడ్ని డిలీట్ చేయాలి. సో 60 నోడ్ని డిలీట్ చేయాలి. 60 నోడ్ డిలీట్ అయితే సో ఈ 50 నోడ్ అనేది 70కి కనెక్ట్ అవ్వాలి. సో 60 నోడ్ మధ్యలో రిమూవ్ అయినప్పుడు ఈ 50 నోడ్ ఏదైతే ఉందో అది 70 నోడ్కి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ చేస్తాం, 70 అనే నోడ్, సో 70 నోడ్ అడ్రస్ అనేది ప్రీవ్ నెక్స్ట్లో ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అది 70కి కనెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు ఏముంది, ఇక్కడ 3000 ఉంది. సో ఇంతకుముందు 2000 ఉంది. సో 2000 దేని అడ్రస్, 60 నోడ్ అడ్రస్. దానివల్ల ఏమవుతుంది, అది 60కి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ప్రీవ్ డాట్ నెక్స్ట్లో సింపుల్గా 70 నోడ్ వాల్యూ ఇస్తున్నా, 70 నోడ్ అడ్రస్ అనేది ఇస్తున్నా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ 50 నోడ్ అనేది డైరెక్ట్గా 70కి కనెక్ట్ అవుతుంది. సో టెంప్ ప్రీవ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ప్రీవ్ డాట్ నెక్స్ట్ అంటే సో ఈ వాల్యూలో నేను చేసిన టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముంది, 3000 ఉంది. సో ఈ 3000ని ప్రీవ్ డాట్ నెక్స్ట్లో పెట్టుకున్నాం. దానివల్ల ప్రీవ్ అనేది టెంప్ నెక్స్ట్కి పాయింట్అవుట్ అవుతుంది. అంటే 50 అనేది 70కి పాయింట్అవుట్ అవుతుంది. అండ్ ఈ టెంప్ అనేది అన్యూజ్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి పైథాన్ ఇంటర్నల్గా గార్బేజ్ వాల్యూలా కన్సిడర్ చేస్తుంది. సో దానివల్ల మనకి డిలీట్ అయినట్టుగా ఆ టెంప్ అనే నోడ్ డిలీట్ అయినట్టు. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ప్రీవ్ అండ్ టెంప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనం 60 అనే నోడ్ని డిలీట్ చేయాలి అంటే ప్రీవియస్ నోడ్ కూడా మనం పాయింట్అవుట్ అయి ఉండాలి. సో ఎందుకంటే 60 నోడ్ డిలీట్ చేసినప్పుడు 60 నోడ్లో ఉన్న ప్రీవియస్ నోడ్ అనేది 60 తర్వాత నోడ్కి కనెక్ట్ చేయాలి. సో జస్ట్ మనం సింగిల్ పాయింటర్ యూజ్ చేస్తే టెంప్ అని చెప్పేసి సో 60 నోడ్కి రీచ్ అవుతాం. బట్ దాన్ని ప్రీవియస్ నోడ్ కూడా మనకి ట్రాక్ డౌన్ చేసుకోవాలి. సో ప్రీవియస్ నోడ్లో కూడా ఒక పాయింటర్ అనేది పెట్టాలి. ఎందుకంటే డిలీట్ చేయాలనుకునే నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ని డిలీట్ చేయాలనుకునే నోడ్ తర్వాత నోడ్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ 60 అనే నోడ్ని డిలీట్ చేస్తున్నాం. సో 60 అనే నోడ్ని డిలీట్ చేయాలంటే నేను ఏం చేయాలి, 60కి ఉన్న ప్రీవియస్ నోడ్ని 60 తర్వాత నోడ్కి కనెక్ట్ చేయాలి. సో 60 తర్వాత నోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్గా టెంప్ డాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ప్రీవియస్ నోడ్కి మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్లో, డబ్లీ లింక్డ్ లిస్ట్లో అయితే ఇంకో పాయింటర్ ఉంటుంది ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ మనకి ఇంకో పాయింటర్ ఉండదు కాబట్టి సో దానికోసం నేను ఇక్కడ ప్రీవ్ అని చెప్పేసి తీసుకున్నా, జస్ట్ టు ట్రాక్ డౌన్ ప్రీవియస్ నోడ్. సో ఇక్కడ సింపుల్గా ఇది ఏదైతే 60 నోడ్ ఉందో సో దాన్ని డిలీట్ చేయడం కోసం నేను ఇక్కడ ప్రీవ్ అని ఏదైతే ప్రీవియస్ నోడ్ ఉందో సో దాని అడ్రస్ను ఈ టెంప్ నెక్స్ట్ అడ్రస్తో రీప్లేస్ చేస్తున్నాం. సో దానివల్ల 50 అనే నోడ్ 70కి కనెక్ట్ అవుతుంది అండ్ ఈ 60 నోడ్ డిలీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్గా ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఈ నోడ్ అనేది రిమూవ్ అవుతుంది ఎందుకంటే ఈ 50 అనే నోడ్ మనకి 70కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ. సో ప్రీవ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సింపుల్గా మళ్ళీ ఏం చేస్తున్నా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో హెడ్ నోడ్ ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ 50 అవుతుంది అనమాట. సో టెంప్ అనేది 50కి పాయింట్ అవుట్ అవుతుంది. సో వైల్ టెంప్, సో టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది.
టెంప్ డాట్ డేటా అండ్ ఎండ్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం చేసిన టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ డాట్ నెక్స్ట్, సో టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముంది 3000 ఉంది. సో 3000 అడ్రస్కి టెంప్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో 3000 అడ్రస్ మనకి 70 అనే నోడ్ కాబట్టి సో డైరెక్ట్గా 70 నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది. సో వైల్ కండిషన్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నోడ్ వైల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో టెంప్ డాట్ డేటా అంటే 70 ప్రింట్ అవుతుంది అండ్ ఎండ్లో ఉన్న యారో కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నా టెంప్ ఈజ్ ఈక్వల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ అనేది 70 నోడ్కి పాయింట్అవుట్ అయింది. సో టెంప్ డాట్ నెక్స్ట్లో నన్ ఉంది. సో ఇప్పుడు టెంప్ అనేది నన్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో టెంప్ అనేది నన్కి పాయింట్అవుట్ చేసినప్పుడు వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే టెంప్ అనే నోడ్ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి. సో అప్పుడు ఫైనల్గా నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ రన్ చేసినప్పుడు సో మనకి యాజ్ ఇట్ ఈస్గా 50 70 నల్ అని చెప్పేసి ప్రింట్. సో ఇక్కడ 50 70 అదేవిధంగా నల్ అని చెప్పేసి ప్రింట్. సో ఎందుకు అలా ప్రింట్ అయిందంటే మనం మధ్యలో ఉన్న 60 నోడ్ని ఏం చేసాం, డిలీట్ చేసాం. సో ఈ విధంగా సింపుల్గా మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో డిలీట్ చేయాలి అనుకుంటే 2 పాయింటర్స్ తీసుకుంటాం, టెంప్ అదేవిధంగా ప్రీవ్ అని చెప్పేసి. సో ప్రీవియస్ నోడ్ ఏంటంటే ఏదైతే డిలీట్ చేయాలి అనుకుంటామో సో దాని ముందు నోడ్కి ప్రీవియస్ పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం. సింపుల్గా ఆ ప్రీవియస్ నోడ్ని ఈ టెంప్ డాట్ నెక్స్ట్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఏదైతే నోడ్ కీలో ఇచ్చింటామో సో ఆ నోడ్ అనేది డిలీట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా డిలీషన్ అయితే చేయొచ్చు మనం సింపుల్గా. ఇక్కడ 50 70 నల్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో దానివల్ల ఏమైంది, మనకి మధ్యలో ఉన్న 60 నోడ్ని డిలీట్ చేసాం. సో ఇది డిలీషన్ బై వాల్యూ. సో బై వాల్యూ అంటే నేను ఇక్కడ బై వాల్యూ యూజింగ్ వాల్యూ. సో డిలీట్ 60 ఇక్కడ. సో 60 అనే వాల్యూని బేస్ చేసుకొని కీని బేస్ చేసుకొని ఇక్కడ డిలీషన్ అనేది చేస్తున్నాం. సో ఇది డిలీషన్ బై వాల్యూ అనమాట. సో మనం టెంప్ అండ్ ప్రీవ్ అనే 2 పాయింటర్స్ యూజ్ చేసి సో ఈ 60 అనే నోట్ని డిలీట్ చేసాం, తర్వాత 50 అనే నోట్ని 70కి కనెక్ట్ చేసాం అనమాట. సో దానివల్ల మనకు 50 70 నల్ అని చెప్పేసి ప్రింట్ అయింది, 60 అనే నోట్ డిలీట్ అయింది. సో ఇది మనకు డిలీషన్ బై వాల్యూ. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి డబ్లీ లింక్డ్ లిస్ట్ అనమాట. సో డబ్లీ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ చూసాం కదా. సో డబ్లీ లింక్డ్ లిస్ట్లో మనకి 3 థింగ్స్ ఉంటాయి. ట్రావర్సల్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ 2 డైరెక్షన్స్లో ఉంటాయి. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏంది, మనం ఇప్పుడు ఇందాకే జస్ట్ డిలీట్ చేయాలి అంటే ప్రీవియస్ పాయింటర్ సపరేట్గా మనం మాన్యువల్గా తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రక్చర్లోనే ప్రీవ్ అని చెప్పేసి ఉంటుంది పాయింటర్. సో దాని మీనింగ్ ఏంది, ప్రతి నోడ్లో డేటా ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది, ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 50 60 70 అనే నోడ్ ఉంది కదా. సో 60 నోడ్ దగ్గర ఇది డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అనుకుంటే సో 60 నోడ్కి 50 నోడ్ అడ్రస్ ఉంటుంది, 70 నోడ్ అడ్రస్ ఉంటుంది. సో మనం మాన్యువల్గా మళ్ళీ ప్రీవ్ అని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో మనకి స్ట్రక్చర్లో ఏంటంటే 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి డేటా, ఇంకోటి ప్రీవియస్ నోడ్ అడ్రస్, ఇంకోటి నెక్స్ట్ నోడ్ అడ్రస్ అనమాట. ఈ 3 థింగ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రావర్సల్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ 2 డైరెక్షన్స్లో పాసిబుల్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే సో ఫస్ట్ నేను ఇక్కడ డి నోడ్ అని చెప్పేసి సో డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో నోడ్ క్రియేట్ చేయడానికి సో క్లాస్లో స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ నోడ్కి బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎలా క్రియేట్ చేసినా ఇక్కడ క్లాస్ అండ్ డి నోడ్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇచ్చా అండ్ కన్స్ట్రక్టర్లో సింపుల్గా డేటా ఇచ్చా, ఎందుకంటే సో ప్రీవ్ అండ్ నెక్స్ట్లో ఇనిషియల్గా నన్ అని చెప్పేసి ఉంటాయి. సో డేటా అనే స్ట్రక్చర్లో డేటా అనే ప్లేస్లో మనకి ఫిల్ అవుతుంది అనమాట కాల్ చేసినప్పుడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి డేటా, నెక్స్ట్ ప్రీవ్, నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మామూలుగా సింగిల్ లింక్డ్ లిస్ట్లో డేటా నెక్స్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ప్రీవ్ అని చెప్పేసి ఇంకో కొత్త అడ్రస్ పాయింటర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. డేటాలో యాక్చువల్ వాల్యూ ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో డేటాలో ఏదైతే యాక్చువల్ వాల్యూ ఇస్తామో సో అది ఫిల్ అవుతుంది అండ్ ప్రీవ్ నెక్స్ట్లో నన్ అని చెప్పేసి ఉంటుంది ఇనీషియల్గా. సో ఫర్దర్గా నోట్స్ క్రియేట్ చేసినప్పుడు వాటి అడ్రస్ని ఫిల్ చేస్తాం. ఈ విధంగా మనకి ఏమైందంటే స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం, డేటా ప్రీవ్ నెక్స్ట్ అని. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇంకో క్లాస్ తీసుకున్నాను డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. సో డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో
ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి, లైక్ ఇన్సర్ట్ అండ్ ఎండ్, ఇన్సర్ట్ అట్ ఎండ్, డిస్ప్లే ఫార్వర్డ్. సో ఆ విధంగా వాటి కోసం నేను ఇక్కడ సపరేట్ క్లాస్ తీసుకున్నాను. సో అందులో ఏం చేస్తున్నా అంటే ఇనీషియల్గా సో కన్స్ట్రక్టర్ తీసుకున్నా. సో ఇనీషియల్గా హెడ్ అనేది నన్కి పాయింట్అవుట్ చేస్తున్నట్లుగా ఇక్కడైతే ఇచ్చా. సో హెడ్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇంకా నోడ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి సో ఇనీషియల్గా హెడ్ అనేది నన్కి పాయింట్అవుట్ అయ్యేలా సో ఇక్కడైతే ఇచ్చా అనమాట. సో నెక్స్ట్ ఇన్సర్ట్ అట్ ఎండ్. సో ఇన్సర్ట్ అట్ ఎండ్ ఎలా చేస్తామని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్కి నేను ఏం చేశాను అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి ఏది క్లాస్ క్రియేట్ చేసాము సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. సో ఆబ్జెక్ట్కి డిఎల్ఎల్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్అవుట్ అవుతుంది. సో ఆ రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసి నేను ఏం చేస్తున్నా, ఈ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఈ డిఎల్ఎల్ అనే రెఫరెన్స్ వేరియబుల్తో డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అనే క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాను, ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో డిఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ ఎండ్ అని చెప్పేసి ఫస్ట్ నోడ్ని ఇస్తున్నాను. ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, 10 అనే నోడ్. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అండ్ ఈ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఇన్సర్ట్ అండ్ ఎండ్ అనే ఫంక్షన్ కాల్ అయిపోయి సో ఈ డేటాలోకి 10 అనే యాక్చువల్ వాల్యూ వస్తుంది. సో 10 అనే యాక్చువల్ వాల్యూ వస్తుంది. బట్ మనం నోడ్ క్రియేట్ చేయాలంటే సో పైన ఏదైతే డి నోడ్ అని చెప్పేసి క్లాస్ క్రియేట్ చేసామో సో ఆ డి నోడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్లో డి నోడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో డి నోడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పారామీటర్లో డేటాను పాస్ చేస్తున్నాం. ఏదైతే 10 అనే యాక్చువల్ వాల్యూ ఉందో సో యాక్చువల్ వాల్యూని పారామీటర్కి పాస్ చేస్తున్నాం. సో అక్కడ క్రియేట్ అయిన నోడ్కి మనకి న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్అవుట్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, సింపుల్గా ఈ స్ట్రక్చర్లో డేటా అనేది ఫిల్ అవుతుంది. సో డి నోడ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సింపుల్గా స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో డేటా ప్లేస్లో 10 ఉంటుంది అండ్ ప్రీవ్ అండ్ నెక్స్ట్లో నన్ ఫిల్ అవుతాయి అనమాట. సో ప్రీవ్ అండ్ నెక్స్ట్లో నన్ అని చెప్పేసి ఫిల్ అవుతాయి. సో ఈ విధంగా ఫస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేసాం. సో ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసి సో ఇక్కడ ఏం చేస్తున్నాను, న్యూ నోడ్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఈ 10 అనే నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్. సో ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్ అంటే సెల్ఫ్ డాట్ హెడ్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే సో సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్కి పాయింట్అవుట్ అవుతుంది. సో అంటే నాట్ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ట్రూ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏదైతే కొత్తగా నోడ్ క్రియేట్ చేసామో సో ఆ నోడ్కి హెడ్ పాయింట్అవుట్ అయ్యేలా చేస్తుంది. సో ఇనీషియల్గా నోడ్స్ ఏం లేవు కాబట్టి హెడ్ నన్కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఇప్పుడు నోడ్ క్రియేట్ చేసాం కాబట్టి సో ఆ న్యూ నోడ్కి హెడ్ పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో ఈ ఫస్ట్ నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో 10 అనే నోడ్ సో అది మనకి హెడ్ నోడ్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నా, రిటర్న్ చేస్తున్నాం. సో మళ్ళీ ఏం చేస్తున్నా, ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నాం. 20 అనే నోడ్ క్రియేట్ చేయడం కోసం మళ్ళీ ఇన్సర్ట్ ఎండ్. సో డిఎల్ఎల్ అనే రెఫరెన్స్ వేరియబుల్తో డిఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం 20 అనే వాల్యూతో. సో మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ట్రక్చర్లో ఏదైతే మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసామో సో ఆ ఫార్మేట్లో మనకి ఇక్కడ ఫిల్ అవుతాయి అన్నమాట వాల్యూస్. 20 నన్ అండ్ నన్. సో ప్రీవ్లో నన్ అండ్ నెక్స్ట్లో నన్. సో ఈ విధంగా నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంకా కనెక్ట్ చేయలేదు, జస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసిన తర్వాత దానికి మళ్ళీ న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్అవుట్ అవుతుంది 20 అనే నోడ్. సో మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం, ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్. సో ఇంతకుముందు సెల్ఫ్ డాట్ హెడ్ని 10 అనే నోడ్కి పాయింట్అవుట్ చేసాం కాబట్టి సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడికి టెంప్ దగ్గరకు వస్తుంది. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో హెడ్కి టెంప్ అనే నోడ్ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ అనే నోడ్లో నెక్స్ట్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముంది, నన్ ఉంది. సో టెంప్ డాట్ నెక్స్ట్లో నన్ ఉంది అనమాట. సో అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. దానివల్ల ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో వైల్ కండిషన్ ఫెయిల్ అయిపోయి టెంప్ డాట్ నెక్స్ట్లో ఏం చేస్తాం, సింపుల్గా న్యూ నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం. సపోజ్ ఈ 20 అనే నోడ్ అడ్రస్ 2000 అనుకుంటే నేను చేస్తాను 10 అనే నోడ్ టెంప్ డాట్ నెక్స్ట్లో సింపుల్గా 2000 ప్లేస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది,
దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ 10 అనే నోడ్ 20కి కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నోడ్ని ఫిల్ చేసాము, బట్ ప్రీ నోడ్ని కూడా ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, టెంప్ డాట్ నెక్స్ట్లో న్యూ నోడ్ ప్లేస్ చేసా, బట్ న్యూ నోడ్ డాట్ ప్రీవ్యూలో ఏం చేస్తున్నా, టెంప్ అడ్రస్ ప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడ ఇనీషియల్గా ఫస్ట్ నోడ్కి ప్రీవ్యూ నోడ్ ఉండదు కాబట్టి సో అది నల్ అని చెప్పేసి ఉంటుంది, నన్ అని చెప్పేసి ఉంటుంది. బట్ నెక్స్ట్ నోడ్స్ నుంచి ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఇవ్వాలి. సో ఈ 20 నోడ్కి నేను ఏం చేస్తున్నా, టెంప్ అడ్రస్ ఇస్తున్నా. సపోజ్ ఈ 10 అనే నోడ్ 1000 అనుకుంటే, సో ఈ 20 నోడ్లో ప్రీవ్యూ అనే పాయింటర్లో టెంప్ అడ్రస్ ఇస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది, సో ఈ 20 అనే నోడ్ కూడా 10కి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా 20 అనే నోడ్ 10కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో న్యూ నోడ్ డాట్ ప్రీ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నా 30 అని చెప్పేసి. సో డిఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ ఎండ్ అని చెప్పేసి 30 అనే వాల్యూ ఇస్తున్నా, యాక్చువల్ వాల్యూ 30 అనే యాక్చువల్ వాల్యూ ఇచ్చినప్పుడు డేటా అనే పారామీటర్లోకి పాస్ అవుతుంది. సో పాస్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో 30 నన్ అండ్ నన్. సో ఈ విధంగా 30 అనే నోడ్కి స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం 30 నోడ్కి. సో ఇంకా కనెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ హెడ్ నోడ్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. సో హెడ్ నోడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది, ఫస్ట్ నోడ్ 10 అనే నోడ్. సో తర్వాత ఏం చేసినాం, టెంప్ని హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. చేసి టెంప్ డాట్ నెక్స్ట్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్పి చెక్ చేస్తున్నాం. సో టెంప్ డాట్ నెక్స్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఎగ్జిస్ట్ అయితే ఏం చేస్తున్నాం, టెంప్ని నెక్స్ట్కి మూవ్ చేస్తున్నాం. సో టెంప్ని ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్కి మూవ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, టెంప్ డాట్ నెక్స్ట్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి సో టెంప్ డాట్ నెక్స్ట్లో సింపుల్గా న్యూ నోడ్ అడ్రస్ ఇస్తాం. సపోజ్ 30 అనే నోడ్ అడ్రస్ 3000 అనుకో. సో సింపుల్గా 30 అనే నోడ్ అడ్రస్ ఇస్తాం. అండ్ 30 నోడ్లో ఏం చేస్తాం, ప్రీవియస్లో ఈ 20 నోడ్ అడ్రస్ ఇస్తాం. సో 30 ప్రీవియస్లో ఏం చేస్తాం, 20 నోడ్ అడ్రస్ అనేది ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, రెండు కూడా కనెక్ట్ అవుతుంది. సో 20 నోడ్ 30 నోడ్ కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనకి డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ నోడ్ హెడ్ నోడ్ అనుకుంటాం. అండ్ తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా నెక్స్ట్ నోడ్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. ఒకవేళ ఎగ్జిస్ట్ అయింటే సో ఆ నోడ్ అడ్రస్ అనేది నెక్స్ట్లో ప్లేస్ చేస్తాం. అదేవిధంగా ప్రీవియస్ నోడ్ అడ్రస్ ప్రీవియస్ పాయింటర్ ప్లేస్లో ఫిల్ చేస్తాం. సో విధంగా నేను 3 నోడ్స్ అనేవి ఇన్సర్ట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, సింపుల్గా డిస్ప్లే చేస్తున్నాను. సింపుల్గా ఏదైతే నోట్స్ క్రియేట్ చేశానో దాన్ని డిస్ప్లే చేస్తాను. సో డిస్ప్లే చేయడం కోసం సింపుల్గా నేను చేస్తాను, డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, డిఎల్ఎల్ డాట్ డిస్ప్లే. సో డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అయిపోయి సో టెంప్ అనే పాయింటర్ హెడ్కి పాయింట్ అవుట్ అనేది చేస్తున్నాం. సో ఇనిషియల్గా సో ఇలా ట్రావర్స్ చేయాలంటే ఒక పాయింటర్ అనేది పాయింట్ అవుట్ చేయాలి, ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనేది పాయింట్ అవుట్ చేయాలి. సో హెడ్కి పాయింట్ అవుట్ అనేది చేస్తున్నా. సో టెంప్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నా, ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో టెంప్ డాట్ డేటా. సో టెంప్ డాట్ డేటా అనేది 10 అండ్ ఎండ్లో ఉన్న వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నా, టెంప్ని నెక్స్ట్కి మూవ్ చేస్తున్నాం. సో టెంప్ అనేది సో టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 20 నోడ్కి మూవ్ అవుతుంది. 20 అనే నోడ్కి మూవ్ అవుతుంది. మళ్ళీ టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయిందా అని చెక్ చేస్తాం. సో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో టెంప్ డాట్ డేటా 20 అండ్ ఎండ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ టెంప్ని మూవ్ చేస్తాం. సో మళ్ళీ టెంప్ని 30 దగ్గరికి మూవ్ చేస్తాం. సో 30 అనే నోడ్ కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, టెంప్ డాట్ డేటా 30 అనే వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, టెంప్ని మూవ్ చేస్తున్నా, టెంప్ డాట్ నెక్స్ట్. సో మూవ్ చేసినప్పుడు అది ఏమవుతుంది, నన్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఈ టెంప్ అనేది నన్కి పాయింట్ అవుట్ అవుతుంది. పాయింట్ అవుట్ అయినప్పుడు వైల్ కండిషన్ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే ఆ నోడ్ ఎగ్జిస్ట్ అయ్యలేదు కాబట్టి. సో వైల్ కండిషన్ బ్రేక్ అయిపోయి ఫైనల్గా ఈ ప్రింట్లో ఉన్న నల్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్లో ఏదైతే నల్ ఉందో సో ఆ నల్ ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ 10, 20, 30 నల్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అవుట్పుట్ వచ్చింది, 10, 20, 30 నల్ అని చెప్పేసి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది.
సో 10, 20, 30 నల్. సో 10 అనేది 20కి కనెక్ట్ అయింది అండ్ 20 కూడా 10కి కనెక్ట్ అయింది. ఈ విధంగా 20 అనేది 30కి కనెక్ట్ అయింది, 30 కూడా 20కి కనెక్ట్ అయింది. సో ఈ విధంగా ట్రావర్సల్ అనేది బై డైరెక్షన్ ఉంటుంది, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్లో. సో ఇది మనకి సింపుల్గా డబ్లీ లింక్డ్ లిస్ట్. మనకి డేటా అదేవిధంగా ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకునే అబిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. 3 థింగ్స్ ఉంటాయి డబ్లీ లింక్డ్ లిస్ట్లో: డేటా అండ్ ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి సర్కులర్ లింక్డ్ లిస్ట్. ఫైనల్గా సర్కులర్ లింక్డ్ లిస్ట్ అంటే సింపుల్గా లాస్ట్ నోడ్ అనేది నల్కి పాయింట్ అవుట్ అవ్వకుండా, సో అది మళ్ళీ ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. లాస్ట్ నోడ్ అనేది మామూలుగా సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏమవుతుంది, లాస్ట్ నోడ్ డబ్లీ లింక్డ్ లిస్ట్లో కానీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో కానీ నల్కి పాయింట్ అవుట్ అవుతుంది. బట్ ఇక్కడ సర్కులర్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్ అనేది మళ్ళీ ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఎలా పర్ఫామ్ చేస్తామంటే సేమ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో సేమ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు సింపుల్గా ఇక్కడ ఇచ్చినట్లుగా డేటా అండ్ నెక్స్ట్, సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత సర్కులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి ఇంకో క్లాస్ తీసుకున్నా అండ్ హెడ్ ఇనిషియల్గా నన్ పెట్టేసాం. సో తర్వాత ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్, సో సర్కులర్ లింక్డ్ లిస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సో ఆ CLL అనే రెఫరెన్స్ వేరియబుల్తో ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్తో కాల్ చేస్తున్నాం. 10, 20, 30 అని చెప్పేసి 3 నోడ్స్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో న్యూ నోడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ నోడ్ అని చెప్పేసి క్రియేట్ చేసాం కదా స్ట్రక్చర్. సో ఆ నోడ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సో డేటా ప్లేస్లోకి 10 వస్తుంది అండ్ నెక్స్ట్ ప్లేస్లోకి నన్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తాం. సో హెడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి సో ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్కి హెడ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. నెక్స్ట్ ఏం చేస్తాం, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్, సో న్యూ నోడ్ ఏంటి ఇక్కడ 10 అనే నోడ్. సో 10 అనే నోడ్ నెక్స్ట్లో ఏముంది, నన్ ఉంది. సో ఆ నన్ను ఏం చేస్తున్నాం, మళ్ళీ హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో ఇక్కడ 1000 అనుకుంటే 10 అనే నోడ్ అడ్రస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింగిల్ నోడ్ ఉన్నప్పుడు సో ఆ నోడ్కి ఇట్ సెల్ఫ్ అదే పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో 1000 అనే వాల్యూ ప్లేస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఆ నోడ్కి ఆ నోడే పాయింట్ అవుట్ అవుతుంది అనమాట, సెల్ఫ్ లింక్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, 20 అనే వాల్యూతో మళ్ళీ ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు డేటా ప్లేస్లోకి 20 వస్తుంది, నెక్స్ట్ ప్లేస్లోకి నన్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత హెడ్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తాం. హెడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 10 అనే నోడు. సో సింపుల్గా డైరెక్ట్ ఇక్కడికి వస్తాం. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో హెడ్కి టెంప్ పాయింట్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ చేసి సో వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో టెంప్ డాట్ నెక్స్ట్, సో టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ అయింది. టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముంది 1000. సో టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. సో టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్, బట్ ఇక్కడ ఏమైంది, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ అనేది హెడ్కే పాయింట్ అవుట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే టెంప్ డాట్ నెక్స్ట్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫెయిల్ అయిన తర్వాత సింపుల్గా టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో టెంప్ డాట్ నెక్స్ట్లో న్యూ నోడ్ ఏదైతే 20 క్రియేట్ చేసాము సో 1000ని 2000కి రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు సింగిల్ నోడ్ ఉంది కాబట్టి సో ఆ సింగిల్ నోడ్కి ఆ నోడ్కే పాయింట్ అవుట్ అయ్యేలా చేసాం, ఎందుకంటే సర్కులర్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి. సో ఇక్కడ ఇంకో నోడ్ క్రియేట్ చేసాం కాబట్టి సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఆ నోడ్కి 10 అనే నోడ్ని కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అడ్రస్ ఇస్తే సింపుల్గా 10 అనేది 20కి కనెక్ట్ అవుతుంది. తర్వాత న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ నన్ ప్లేస్లో హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో ఇలా ఎవ్రీ టైం హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో ఒకవేళ ఫర్దర్ నోట్స్ ఉంటే ఆ ఫర్దర్ నోడ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ 30 అనే నోడ్తో నేను ఇన్సర్ట్ ఎండ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో 30 అనే నోడ్ని కాల్ చేసినప్పుడు సో మళ్ళీ 30కి కూడా నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా 30 నన్ అని చెప్పేసి క్రియేట్ అవుతుంది
సో మళ్ళీ హెడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వైల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది అండ్ టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ అయింది. సో సెల్ఫ్ డాట్ నెక్స్ట్ కూడా హెడ్కి ఈక్వల్ కాదు కాబట్టి సో టెంప్ని ఏం చేస్తున్నా మూవ్ చేస్తున్నా. సో ఫర్దర్కి మూవ్ చేస్తున్నా. సో మూవ్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నా. సో ఈసారి హెడ్కి ఈక్వల్ అవుతుంది టెంప్ డాట్ నెక్స్ట్. సో అప్పుడు ఏం చేస్తాం వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సింపుల్గా న్యూ నోడ్ అడ్రస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో న్యూ నోడ్ అడ్రస్ ప్లేస్ చేసినప్పుడు సింపుల్గా ఇది 30 అనే నోడ్కి కనెక్ట్ అవుతుంది. సో 30 అనే నోడ్ కనెక్ట్ చేసి సింపుల్గా 30 నోడ్లో ఏం చేస్తున్నాం న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో హెడ్ అడ్రస్ ప్లేస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది 30 అనే నోడ్ మళ్ళీ హెడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. నల్కి పాయింట్ అవుట్ అవుతుంది ఇక్కడ లాస్ట్ నోడ్ మళ్ళీ హెడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ సెల్ఫ్ డాట్ హెడ్. సో 30 ఇంతకుముందు నన్ అని చెప్పేసి ఇస్తున్నాం లాస్ట్ నోడ్లో, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 1000 ఇస్తున్నాం. అంటే లాస్ట్ నోడ్ మళ్ళీ హెడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్సర్షన్ అనేది చేసాం. సో ఫైనల్గా డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ CLL డాట్ డిస్ప్లే. CLL అనే రెఫరెన్స్ వేరియబుల్తో డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో CLL డాట్ డిస్ప్లే అని చేసాం అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్, సో హెడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే రిటర్న్ చేస్తున్నాం. బట్ హెడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ టెంప్ని హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో ఇక్కడ టెంప్ని హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా వైల్ ట్రూ అని చెప్పేసి ఒక ఇన్ఫినైట్ లూప్ లాగా అయితే తీసుకుంటున్నాం. సో దీన్ని మనం బ్రేక్ చేయాలి. సో ఎలా బ్రేక్ చేస్తామని చెప్పేసి చూద్దాం. సో వైల్ ట్రూ, సో నేను ఏం చేస్తున్నా సింపుల్గా టెంప్ డాట్ డేటా. సో 10 అనే వాల్యూని ప్రింట్ చేస్తాం, ఎందుకంటే టెంప్ 10 అనే నోడ్కి పాయింట్ అవుతుంది కాబట్టి. సో టెంప్ డాట్ డేటాలో 10 అండ్ ఎండ్లో ఉన్న వాల్యూ యారో. నెక్స్ట్ ఏం చేస్తున్నా టెంప్ని టెంప్ డాట్ నెక్స్ట్కి పాయింట్ అవుట్ అయ్యేది చేస్తాం. సో టెంప్ అనేది ఇప్పుడు 20 నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో 20 నోడ్ పాయింట్ అవుట్ అవుతుంది. సో పాయింట్ అవుట్ అయిపోయి మళ్ళీ ఏం చేసినా ఇక్కడ ఇఫ్ టెంప్ ఈక్వల్ టు ఈక్వల్ సెల్ఫ్ డాట్ హెడ్. సో అది లాస్ట్ నోడ్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో సెల్ఫ్ డాట్ 20 నోడ్కి 30 నోడ్ అడ్రస్ ఉంది కాబట్టి సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నా టెంప్ డాట్ డేటా 20 అండ్ యారో. సో మళ్ళీ టెంప్ని మూవ్ చేస్తున్నాం. సో టెంప్ని ఇక్కడ మూవ్ చేస్తున్నాం, 30 నోడ్కి మూవ్ చేస్తున్నాం. సో 30 నోడ్లో నెక్స్ట్లో ఏముంది సెల్ఫ్ డాట్ హెడ్ అడ్రస్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మళ్ళీ ఇఫ్ టెంప్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో ఈ టెంప్ అనేది సెల్ఫ్ డాట్ హెడ్కి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. ఇక్కడ 20 నోడ్ కాదు కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా టెంప్ అనేది 30 నోడ్కి పాయింట్ అవుట్ ఉంది. సో ఇప్పుడు టెంప్ డాట్ డేటా. సో 13 కూడా ఏం చేసినా ప్రింట్ చేసి మళ్ళీ 30 నోడ్కి చెక్ చేస్తున్నాం ఇఫ్ టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో టెంప్ అనేది నెక్స్ట్కి పాయింట్ అవుట్ చేస్తున్నాం. సో 30 నోడ్లో నెక్స్ట్ ఏముంది హెడ్ అడ్రస్ ఉంది. సో టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ కాబట్టి ఇక్కడ బ్రేక్ చేస్తున్నాం. సో వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోయి ఫైనల్గా బ్యాక్ టు హెడ్ అని చెప్పేసి. సో జస్ట్ ఇక్కడ అండర్స్టాండ్ అవ్వడం కోసం సో ఆల్రెడీ హెడ్ అడ్రస్ అనేది ఉంది 13 నెక్స్ట్లో. ఇక్కడ సో 13 నెక్స్ట్లో ఆల్రెడీ హెడ్ అడ్రస్ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే 30 నోడ్ మళ్ళీ నల్కి పాయింట్ అవుట్ అవ్వకుండా 10 అనే నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది, హెడ్ నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. లాస్ట్ నోడ్ అనేది నల్కి పాయింట్ అవుట్ అవ్వకుండా హెడ్ నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ అండర్స్టాండ్ అవ్వడం కోసం బ్యాక్ టు హెడ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ రన్ చేసినప్పుడు సో 10, 20, 30 అండ్ బ్యాక్ టు హెడ్ అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా మా అవుట్పుట్ అనేది వచ్చింది. ఇది మనకి సింపుల్గా సర్కులర్ లింక్డ్ లిస్ట్. థ్యాంక్ యూ.